శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. జ్ఞానినాంనపి చేతాంసి దేవీ భగవతీ హి సా బలాయ కృష్యమోహాయ మహామాయా ప్రయశ్చతి. గురుబ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వరః గురుర్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఈ సంవత్సరము విశ్వవసునామ సంవత్సరము. ఈ సంవత్సరంలో గోచార ఫలితాలు ఎలా ఉన్నాయి, రాబోయేటటువంటి ఈ విశ్వవసునామ సంవత్సరంలో ప్రతి ఒక్కరి యొక్క గోచార ఫలితాలు, వాళ్ళ యొక్క రాసుల యొక్క వివరాలు ఏ రకంగా ఉంటున్నాయి, లాభ నష్టాలేంటి, సుఖదుఖాలేంటి, అదృష్ట యోగాలేంటి, మీ జాతకంలో గోచార ఫలితాలు అనేటటువంటి ప్రభావాలు ఏ రకంగా మీ మీద ఇంపాక్ట్ చూపిస్తున్నాయి అందరూ కూడా గుర్తుంచుకొని, ఇప్పుడు నేను చెప్పేటటువంటిది గోచార ఫలితాలు. గురువు యొక్క మార్పు వల్ల, శని యొక్క మార్పు వల్ల, రాహు కేతువుల యొక్క మార్పు వల్ల మనిషి మీద ఎలాంటి ప్రభావం ఉంటుంది, ఏ రాశి ఏ స్థానంలో ఉంటే మీ రాశి నుంచి గురువు కానీ శని కానీ ఏ రాశిలో ఉంటే ఎలాంటి ప్రభావం ఉంటుందో తెలుసుకునేటటువంటి ప్రయత్నం ఇప్పుడు మనం అందరం కూడా తెలుసుకుందాము. ఇక తదుపరి రాశి కుంభరాశి. కుంభరాశి వారి యొక్క గోచార ఫలితాలు విశ్వవసునామ సంవత్సరంలో ఎలా ఉన్నాయో తెలుసుకుందాము. ముఖ్యంగా కుంభరాశి ఈ సంవత్సరము 5వ స్థానంలో గురు సంచారము, అందులోను 2వ స్థానంలో శని సంచారము, 2వ స్థానంలో రాహు సంచారము, అదే రకంగా 8వ స్థానంలో కేతు సంచారం నడుస్తుంది. ఈ యొక్క గోచార ఫలితాల వల్ల వాళ్ళ జీవితం ఎలా ఉంటుందో తెలుసుకుందాం. ముఖ్యంగా 5వ స్థానంలో గురు సంచారం వల్ల మనోవాంఛలు పెరుగుతాయి. అంటే అనుకున్నటువంటి పనులన్నీ కూడా సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారు. దైవానుగ్రహం ఎక్కువగా ఉంటుంది. దైవానుగ్రహంతో పాటు ఐశ్వర్య ప్రాప్తి, ఆరోగ్య ప్రాప్తితో పాటు కార్యానుకూలత పెరుగుతూ ఉంటుంది. అలాగే బంధుమిత్రులతో కీర్తి మర్యాదలు పెరుగుతూ ఉంటాయి. అనుకున్న వాళ్ళతో సజ్జనులతో సాన్నిహిత్యం ఏర్పడుతూ ఉంటుంది. దైవభక్తి విపరీతంగా పెరుగుతూ ఉంటుంది. తద్వారా ఈ యొక్క కుంభరాశి వారికి గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం చాలా లాభదాయకమైనటువంటి సిచ్యువేషన్లో ఏర్పడబోతుంది. అందులోనూ ఈ సంవత్సరము శని 2వ స్థానంలో ఉన్నటువంటి కారణం చేత డబ్బులు కాస్త అధికంగా ఖర్చు అవుతూ ఉంటాయి. బంధుమిత్రులతో చిక్కులు చికాకులు అనేటివి కొంతవరకు ఏర్పడుతూ ఉంటాయి. గురువు బలం బాగానే ఉంది, కానీ శని 2వ స్థానంలో ఉన్నాడు కాబట్టి 2వ స్థానంలో ఉంటే ఎలా ఉంటుంది అని అంటే గౌరవ నాశనము. మనము తిట్టేవాళ్ళు అదే రకంగా ఉంటాడు, పొగిడేవాడు అదే రకంగా ఉంటాడు. అలాగే కాస్త ధనహాని, అంటే సంపాదిస్తాము కానీ వ్యర్థమైనటువంటి దానికి ఎక్కువగా ఖర్చు చేస్తూ ఉంటాము. అలాగే ముఖ్యంగా దూషణలు, ఆరోగ్య నాశనం, అంటే మనల్ని తిట్టేవాళ్ళు, ఇబ్బందులు పెట్టేటటువంటి వాళ్ళు, మనల్ని దోచుకునేటటువంటి వాళ్ళు విపరీతంగా అయిపోతూ ఉంటారు. అలాగే మన ముందర మంచిగా మాట్లాడి వెనక గోతులు తవ్వేటటువంటి వారు ఎక్కువగా ఉంటారు. తద్వారా ఏమవుతుంది అని అంటే గనక కుంభరాశి వారికి గురువు బాగున్నప్పటికీ కూడా శని రాహువులు బాగాలేరు. కేతువు కూడా 8వ స్థానంలో ఉన్నాడు కాబట్టి ఆలోచనలన్నీ కూడా వక్రమార్గం వైపు వెళుతూ ఉంటాయి. మద్యము, మగువలు, జూదము, బెట్టింగ్లు ఇలాంటివి ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. తద్వారా ఏమవుతుంది అని అంటే కనుక డబ్బులు అధికంగా పోగొట్టుకునేటటువంటి లక్షణాలు ఏర్పడుతూ ఉంటాయి. ఏదైనా మంచి పని చేద్దాము అనుకుంటే వెంటనే ఏమవుతుంది అంటే కనుక ఆ పని చేయకుండా చెడు ప్రయాణాలు ఎక్కువగా చేస్తూ ఉంటాము. కనుక కుంభరాశి వారికి మధ్యమమైనటువంటి మిశ్రమమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. కొంతవరకు శని ప్రభావం కూడా ఏర్పడేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ సంవత్సరము కాస్త కష్టపడి శ్రమనోడ్చి ఈ సంవత్సరం కనుక గట్టెక్కితే నెక్స్ట్ ఇయర్ నుంచి మీ యొక్క జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ ఇయర్ బాగాలేదని కాదు, మిశ్రమమైనటువంటి ఫలితాలు, మధ్యమమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. కొంతలో కొంతవరకు మీకు బాగుండేటటువంటి లక్షణాలు ఏర్పడతాయి. ఇంకా మెరుగైనటువంటి ఫలితాల కోసం అరిష్ట నివారణ తంత్ర యాగం చేయించుకోండి. తద్వారా మీకు శుభం లాభంతో పాటు అదృష్ట యోగం కలుగుతుంది. మార్చి 29వ తారీఖు రోజున గోదావరి క్షేత్రం నందు బాసనందు ఈ యొక్క అరిష్ట నివారణ తంత్ర యాగం చేస్తున్న కుంభరాశి వారు ప్రతి ఒక్కరు వచ్చి తప్పకుండా చేయించుకోండి. అందులోనూ షష్టగ్రహ కూటమి యొక్క ప్రభావము, సూర్యగ్రహణం యొక్క ప్రభావం రెండూ కూడా ఈ కుంభరాశి మీద ప్రభావం చూపిస్తున్నాయి. ఎందుకు అనంటే గనక 29వ తారీఖు రోజున షష్టగ్రహ కూటమి ఏర్పడుతుంది. అలాగే సంపూర్ణమైనటువంటి సూర్యగ్రహణం ఏర్పడుతుంది. కనుక ఈ రెండు విధానాల యొక్క ప్రభావాలు మీ మీద పడకుండా ఉండడానికి అవభృత స్నానము మరియు అరిష్ట నివారణ యాగం రెండూ కూడా చేయిస్తున్నాము. కాబట్టి తప్పకుండా వచ్చి కుంభరాశి వారు ప్రతి ఒక్కరూ కూడా ఈ యాగంలో పాల్గొండి. తద్వారా మీకు శుభము లాభముతో పాటు అదృష్ట యోగం కూడా కలుగుతుంది. ప్రతి సంవత్సరము ఉగాది రోజున మనకేంటి అంటే గురువు యొక్క గ్రహము, శని గ్రహము యొక్క ప్రభావము, తీవ్రమైనటువంటి ప్రభావం మనిషి మీద పడేటటువంటి లక్షణాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి. కనుక ఈ సంవత్సరము
గురువు మరియు శని 2 గ్రహాల యొక్క మార్పు జరుగుతూ ఉంటుంది. కనుక ఈ సంవత్సరము 13వ తారీఖు 5వ నెల 2025వ తారీఖు రోజున గురువు మిథునంలోకి, అలాగే ఈ యొక్క 29వ తారీఖు రోజున శని మీనంలోకి అడుగుపెట్టేటటువంటి సమయం. కనుక ఈ యొక్క ద్వాదశ రాశులలో ఏ ఒక్క గ్రహం మార్పు చెందినా కూడా దాని యొక్క ప్రభావం ద్వాదశ రాశులు 12 రాశుల మీద ప్రభావం అనేటటువంటిది సూచిస్తూ ఉంటుంది. కనుక ఈ సంవత్సరం గోచార ఫలితాలు ఎలా ఉన్నాయి, ఈ సంవత్సరం అంతా కూడా మీకు దేని మీద లాభదాయకంగా ఉంటుంది, వృత్తి వ్యాపార రంగాలలో ఎలాగా ఉంటుంది, అలాగే సినిమా రంగం వాళ్లకు, రాజకీయ రంగం వాళ్లకు ఏ రకంగా ఉంటుందో ఒక్కసారి మనం గోచార ఫలితాలలో తెలుసుకుందాము. ఇక తదుపరి రాశి వృషభ రాశి. ఈ రాశి వారికి ఈ సంవత్సరం గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో ఒకసారి మనం తెలుసుకుందాము. వృషభ రాశి వారి యొక్క గోచార ఫలితాలు గనక చూసుకున్నట్టయితే ఈ విశ్వవసు నామ సంవత్సరంలో వృషభ రాశి వారికి ఈ సంవత్సరం చాలా అదృష్ట యోగము అని చెప్పుకోవాలి. ఎందుకు అంటే కనుక గత సంవత్సరం వీళ్లకు చాలా గడ్డు కాలం నడిచింది. దానితో పోల్చుకుంటే ఈ సంవత్సరము అదృష్ట యోగము, పట్టిందల్లా బంగారం అవుతుంది. అలాగే చేసే కార్యమునందు విజయం చేకూరుతూ ఉంటుంది. ఎందుకంటే గురువు 2వ స్థానంలోను, శని 11వ స్థానంలోను, రాహు కూడా 11వ స్థానంలోను, కేతువు 5వ స్థానంలో సంచరిస్తున్నారు. కనుక ఈ సంవత్సరము టాప్ పొజిషన్లో అదృష్ట యోగంలో ఈ వృషభ రాశి వారు చాలా ముందు వరుసలో ఉన్నారు. 2వ స్థానంలో గురు సంచారం వల్ల కుటుంబంలో సౌఖ్యం ఏర్పడుతూ ఉంటుంది. అలాగే కీర్తి వృద్ధి కూడా కలుగుతుంది. అంటే గౌరవ మర్యాదలకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు. మిమ్మల్ని గౌరవించేటటువంటి వాళ్ళు, మిమ్మల్ని మెచ్చుకునేటటువంటి వాళ్ళు, మీకు ఉన్నతమైనటువంటి పదవులను ఇచ్చేయటానికి చాలామంది ఎదురు చూసేటటువంటి అవకాశాలు ఉంటాయి. అలాగే ఈ సంవత్సరం డబ్బుని విపరీతంగా సంపాదిస్తూ ఉంటారు. ధనానికి లోటు ఉండదు. ఉన్నటువంటి అప్పులన్నీ తీర్చుకునేటటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అందులోనూ ఈ సంవత్సరం మీకు విద్యా అర్హత కలుగుతూ ఉంటుంది. చక్కనైనటువంటి జీవితాన్ని అనుభవించేటటువంటి పరిస్థితులు ఉంటాయి. ఉద్యోగం లేనటువంటి వారికి ఉద్యోగ అవకాశాలు కలుగుతూ ఉంటాయి. వీలైనంత వరకు ఈ సంవత్సరము మీ జాతకము చాలా అద్భుతంగా ఉంది అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ సంవత్సరం వృషభ రాశి వారికి మనోధైర్యం పెరుగుతుంది, పని మీద శ్రద్ధ పెరుగుతుంది. ఈ సంవత్సరము కార్యజయము కలుగుతుంది. మీరు ఏ రంగంలో రాణించినా ఆ రంగంలో మీరు విజయం సాధించేటటువంటి లక్షణాలు ఏర్పడతాయి. ముఖ్యంగా రాజకీయ నాయకులు పదవి ఉన్నతి లభిస్తుంది. పదవి లేనటువంటి వాళ్ళకి పదవి లభిస్తూ ఉంటుంది. ముఖ్యంగా పై అధికారుల యొక్క మన్ననలు పొందుతూ ఉంటారు. మీరు పై వాళ్ళ దృష్టికి వెళ్ళేటటువంటి లక్షణాలు ఏర్పడుతూ ఉంటాయి. ముఖ్యంగా ఈ సంవత్సరము వృషభ రాశి వారికి చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు కనిపిస్తున్నాయి. కనుక వృషభ రాశి వారు పట్టిందల్లా బంగారం అవుతుంది. అనుకున్నటువంటి పనులన్నీ కూడా సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారు. శని కూడా 11వ స్థానంలో ఉండడం కారణం చేత రోగ భయాలు తొలగిపోతాయి, భయాందోళనలు తొలగిపోతాయి. మీకు వివాహం కానటువంటి వారికి వివాహం అవుతుంది. సంతానం లేనటువంటి వారికి సంతాన సాఫల్యం కలుగుతూ ఉంటుంది. కార్య విజయం చేకూరుతూ ఉంటుంది. పెద్దవాళ్ళ దగ్గర నుండి, అధికారుల దగ్గర నుండి మీకు మన్ననలు లభిస్తూ ఉంటాయి. బంధువులు అందరూ కూడా మిమ్మల్ని త్వరగా మెచ్చుకునేటటువంటి అవకాశం ఏర్పడుతూ ఉంటుంది. కుటుంబంలో ఎక్కువగా శుభకార్యాలు చేస్తూ ఉంటారు. విందులు వినోదాలలో ఎక్కువగా పాలు పంచుకుంటూ ఉంటారు. సినిమా రంగం వాళ్లకు మంచి మంచి అవకాశాలు వస్తూ ఉంటాయి. ఈ సంవత్సరం ఎవరికైతే అవకాశాలు లేవు అని బాధపడుతున్నారో తప్పకుండా ఈ ఉగాది తర్వాత ఏప్రిల్ మేలలో మీకు తప్పకుండా మంచి మంచి అవకాశాలు రావడము, సినిమా రంగంలో రాణించేటటువంటి లక్షణాలు ఏర్పడము, ఇవన్నీ కూడా మీ జీవితంలో తప్పకుండా జరుగుతాయి. కనుక ఈ సంవత్సరం వృషభ రాశి వారికి అత్యద్భుతమైనటువంటి ఫలితాలు ఏర్పడతాయి. కాబట్టి మీ జీవితం చాలా పూలబాటగా ఉంటుంది. కాకపోతే శత్రువులు మీ జీవితంలో పెరిగిపోతూ ఉంటారు. ఎందుకంటే ఎదుగుతున్నటువంటి వృక్షానికి ఎక్కువగా రాళ్ల దెబ్బలు తగులుతూ ఉంటాయి. జీవితంలో ఎవరైనా ఎదుగుతున్నారు అని అనుకుంటే వాళ్ళని ఎప్పుడెప్పుడు కిందికి లాగేయాలి అనేటటువంటి స్వభావాలు పక్కనున్న వాళ్ళకు పెరిగిపోతూ ఉంటాయి. కాబట్టి మీ మీద నరదృష్టి, చెడు దృష్టి,
ఎక్కువగా ఉండేటటువంటి అవకాశం ఉంటుంది. కనుక ఈ దృష్టి దోషం నుంచి మీరు అధిగమించాలి, ఈ దృష్టి దోషం నుంచి మీరు తప్పించుకోవాలి అని అనుకుంటే గనక ఈ సంవత్సరము అరిష్ట నివారణ తంత్రయాగం నిర్వహిస్తున్నాం మా పీఠం ఆధ్వర్యంలో. అది కూడా మార్చి 29వ తారీఖు రోజున బాసర క్షేత్రంలో గోదావరి ఒడ్డున ఈ యొక్క అరిష్ట నివారణ తంత్రయాగం చేయిస్తున్నాము. ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు పొందడానికి తప్పకుండా ఈ యొక్క వృషభ రాశి వారు రండి, ఈ యాగంలో పాల్గొనండి. మీకు మీ కుటుంబ సభ్యులందరికీ కూడా అమ్మవారి యొక్క అనుగ్రహం వల్ల శుభం లాభం కలుగుతుంది. అలాగే షష్టగ్రహ కూటమి యొక్క ప్రభావం కూడా వృషభ రాశి వారి మీద పడుతుంది. కనుక ఆ రోజున గ్రహణ సమయం కూడా సంపూర్ణమైనటువంటి సూర్యగ్రహణం సమయంగా కూడా ఆ రోజున అవభృత స్నానము, అరిష్ట నివారణ తంత్రయాగము, అలాగే స్వామివారి యొక్క ప్రసాదంగా ఒక శివశక్తి స్ఫటికలింగం కూడా ఆ రోజున మీకు అందించడం జరుగుతుంది. కాబట్టి ఎవరైతే వృషభ రాశి వారు ఉన్నారో వాళ్ళందరూ కూడా తప్పకుండా వచ్చి ఈ యాగంలో పాల్గొనండి. అరిష్టాలన్నీ కూడా తొలగిపోయి సుఖంగా ఉపశమనం అనేటటువంటిది కలిగి శత్రుభీతి అంతా కూడా తొలగిపోతుంది. ఇది వృషభ రాశి వారి యొక్క గ్రహ సంచారము గోచార ఫలితాలు. ప్రతి సంవత్సరము ఉగాది రోజున మనకేంటి అంటే గురువు యొక్క గ్రహము, శనిగ్రహము యొక్క ప్రభావము, తీవ్రమైనటువంటి ప్రభావం మనిషి మీద పడేటటువంటి లక్షణాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి. కనుక ఈ సంవత్సరము గురువు మరియు శని 2 గ్రహాల యొక్క మార్పు జరుగుతూ ఉంటుంది. కనుక ఈ సంవత్సరము 13వ తారీఖు 5వ నెల 2025వ తారీఖు రోజున గురువు మిథునంలోకి, అలాగే ఈ యొక్క 29వ తారీఖు రోజున శని మీనంలోకి అడుగు పెట్టేటటువంటి సమయం. కనుక ఈ యొక్క ద్వాదశ రాశులలో ఏ ఒక్క గ్రహం మార్పు చెందినా కూడా దాని యొక్క ప్రభావం ద్వాదశ రాశులు 12 రాశుల మీద ప్రభావం అనేటటువంటిది సూచిస్తూ ఉంటుంది. కనుక ఈ సంవత్సరం గోచార ఫలితాలు ఎలా ఉన్నాయి, ఈ సంవత్సరం అంతా కూడా మీకు దేని మీద లాభదాయకంగా ఉంటుంది, వృత్తి వ్యాపార రంగాలలో ఎలాగా ఉంటుంది, అలాగే సినిమా రంగం వాళ్లకు, రాజకీయ రంగం వాళ్లకు ఏ రకంగా ఉంటుందో ఒక్కసారి మనం గోచార ఫలితాలలో తెలుసుకుందాము. ఇక తదుపరి రాశి ధనస్సు రాశి. ఈ సంవత్సరం ధనుస్సు రాశి వారికి ఎలా ఉండబోతుంది, ధనుస్సు రాశి వారి యొక్క గ్రహ ఫలితాలు గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందాము. ముఖ్యంగా ధనుస్సు రాశి వారికి ఈ సంవత్సరం గురువు చాలా లాభదాయకంగా ఉన్నాడు. కానీ అర్ధాష్టమ శని అనేటటువంటిది నడుస్తుంది. అంటే 4వ స్థానంలో శని సంచారము చేత కొంతవరకు ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. రాహువు కూడా 4వ స్థానంలో ఉన్నాడు కాబట్టి కాస్త ఇబ్బందులు, అంటే గురువు బాగున్నప్పటికీ కూడా కొంతవరకు ఇబ్బందులు కలిగిస్తూ ఉంటాడు. ఎందుకంటే ఇక్కడ గురువు 7వ స్థానంలో ఉన్నటువంటి కారణం చేత కార్యసిద్ధి కలుగుతుంది. శారీరక బలాన్ని పుంజుకుంటూ ఉంటారు. అందులోనూ సౌఖ్యము, ఆరోగ్యము, కుటుంబంలో సంతోషము ఇవన్నీ కూడా ఏర్పడుతూ ఉంటాయి. అందులోనూ ఈ సంవత్సరము ముఖ్యంగా అధికార సందర్శనం కలుగుతుంది. అంటే మీ పై అధికారులను మీరు తప్పకుండా దర్శించుకునేటటువంటి అవకాశం ఉంటుంది. సంపూర్ణమైనటువంటి ఆనందం అనుభవించేటటువంటి యోగం ఏర్పడుతూ ఉంటుంది. డబ్బు సంపాదనలో కానీ లేదు అంటే వృత్తి వ్యాపారాదులలో కానీ ఎలాంటి ఇబ్బందులు ఉండవు. కాకపోతే అర్ధాష్టమ శని ప్రభావం వల్ల గురువు ఇచ్చేటటువంటి ఫలితాలు ఏవైతే ఉన్నాయో అవి కొంతవరకు జరగకుండా ఆటంకాన్ని కలిగించేటటువంటి వాడు శని భగవానుడు అవుతాడు. గురువు బాగున్నప్పటికీ కూడా అర్ధాష్టమ శని వల్ల కొద్దిగా అనారోగ్య పాలు, ఆరోగ్య భంగం ఏర్పడము, తీవ్రమైనటువంటి అస్వస్థతకు గురి కావడము, లేదా బంధుమిత్రులతో వైరం ఏర్పడము, దగ్గరున్న వాళ్ళు దూరం అయిపోవడము, సన్నిహితులతో ఇబ్బందులు ఏర్పడము, మీ దగ్గర నుంచి డబ్బుని దోచుకోవడము ఇలాంటివి ఎక్కువగా కలుగుతాయి. ప్రాణభీతి, అనారోగ్య సమస్యలు ఇవి ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. ఇక రాహు కూడా 4వ స్థానంలో ఉన్నాడు, కానీ 4థ స్థానంలో ఉండడం కారణం చేత వృత్తి వ్యాపారాదులలో కొంతవరకు నష్టాన్ని కలిగించేటటువంటి ప్రయత్నాన్ని చేస్తూ ఉంటాడు. అనవసరంగా ఎవరినైతే కషాయవాడు అని అనుకుంటామో వాడిని నమ్మి డబ్బులు ఇచ్చేటటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉంటాము. మీకు కాంపిటీషన్ చాలా విపరీతంగా పెరిగిపోతూ ఉంటుంది. వృత్తి వ్యాపారాదులు చేసేటటువంటి వారికి ఈ యొక్క పరిగెత్తేటటువంటి ప్రపంచం ఏర్పడుతూ ఉంటుంది. భవిష్యత్తులో మీకున్నటువంటి ఆనందము, అలాగే మీకున్నటువంటి డబ్బులు ఇవన్నీ కూడా పరుల పాలయ్యేటటువంటి లక్షణాలు ఏర్పడతాయి. కనుక వీలైనంత వరకు ధనస్సు రాశి వారు కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. గురుగ్రహం ఒకటే బాగా ఉంది, మిగతా శనిగ్రహం కానీ రాహుగ్రహం కానీ అర్ధాష్టమ శని ప్రభావము, అలాగే 4థ స్థానంలో రాహు ప్రభావం వల్ల, 10వ స్థానంలో కేతు ప్రభావం వల్ల
కొన్ని ఇబ్బందులు ఏర్పడుతూ ఉంటాయి. ఉద్యోగ భంగం ఏర్పడుతూ ఉంటుంది, స్థానచలనం ఏర్పడుతూ ఉంటుంది, లేదా విదేశాలకు వెళ్ళేటటువంటి యోగ్యం ఏర్పడుతూ ఉంటుంది. ఏదేమైనప్పటికీ కూడా మిశ్రమ ఫలితాలు, మధ్యమమైనటువంటి ఫలితాలు మీ జాతకంలో నడుస్తున్నాయి. కనుక వీలైనంత వరకు కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేసుకోండి. ఇక ఈ కొంచెం మెరుగైనటువంటి ఫలితాల కోసము తప్పకుండా మీరందరూ కూడా, ఎవరైతే ఈ యొక్క ధనుస్సు రాశి వారు ఈ వీడియో చూస్తున్నారో మీరందరూ కూడా తప్పకుండా అరిష్ట నివారణ తంత్రయాగం చేయించుకోండి. అరిష్ట నివారణ తంత్రయాగం గోదావరి ఒడ్డున చక్కగా బాసర క్షేత్రం నందు, అమ్మవారి యొక్క క్షేత్రం నందు మార్చి 29వ తారీఖు అమావాస్య రోజున ఈ యాగం నిర్వహిస్తున్నాము. ఎవరెవరైతే ధనుస్సు రాశి వారు ఉన్నారో తప్పకుండా వచ్చి చేయించుకోండి. అందులోనూ సంపూర్ణ సూర్యగ్రహణము, అందులోనూ షష్టగ్రహ కూటమి యొక్క ప్రభావం అదే రోజున ఏర్పడుతుంది. కాబట్టి ఈ యొక్క ప్రభావం నుంచి బయటపడాలన్నా, ఈ గోచార ఫలితాలు మీ దాకా నెగిటివ్గా కాకుండా పాజిటివ్గా రావాలన్నా ఆ రోజున తప్పకుండా వచ్చి అరిష్ట నివారణ తంత్రయాగం చేయించుకోండి. ఆ రోజున మీకు అవభృత స్నానముతో పాటు మీకు ఆ రోజున శివశక్తి స్ఫటికలింగాన్ని కూడా మీకు అందిస్తాను. కాబట్టి తప్పకుండా ధనుసు రాశి వారు ప్రతి ఒక్కరు వచ్చి ఆ యాగంలో పాల్గొనండి. ఇది ఈ యొక్క ధనుసు రాశి వారి యొక్క గోచార ఫలితాలు. ప్రతి సంవత్సరము ఉగాది రోజున మనకేంటి అంటే గురువు యొక్క గ్రహము, శని గ్రహము యొక్క ప్రభావము, తీవ్రమైనటువంటి ప్రభావం మనిషి మీద పడేటటువంటి లక్షణాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి. కనుక ఈ సంవత్సరము గురువు మరియు శని 2 గ్రహాల యొక్క మార్పు జరుగుతూ ఉంటుంది. కనుక ఈ సంవత్సరము 13వ తారీఖు 5వ నెల 2025వ తారీఖు రోజున గురువు మిథునంలోకి, అలాగే ఈ యొక్క 29వ తారీఖు రోజున శని మీనంలోకి అడుగుపెట్టేటటువంటి సమయం. కనుక ఈ యొక్క ద్వాదశ రాశులలో ఏ ఒక్క గ్రహం మార్పు చెందినా కూడా దాని యొక్క ప్రభావం ద్వాదశ రాశులు 12 రాశుల మీద ప్రభావం అనేటటువంటిది సూచిస్తూ ఉంటుంది. కనుక ఈ సంవత్సరం గోచార ఫలితాలు ఎలా ఉన్నాయి, ఈ సంవత్సరం అంతా కూడా మీకు దేని మీద లాభదాయకంగా ఉంటుంది, వృత్తి వ్యాపార రంగాలలో ఎలాగా ఉంటుంది, అలాగే సినిమా రంగం వాళ్లకు, రాజకీయ రంగం వాళ్లకు ఏ రకంగా ఉంటుందో ఒక్కసారి మనం గోచార ఫలితాలలో తెలుసుకుందాము. అయితే ప్రతి ఒక్కరూ కూడా 2 విషయాలు చాలా మట్టుకు ఆలోచన చేసుకోవాలి. ఇక తదుపరి రాశి కన్యా రాశి. మరి ఈ సంవత్సరం కన్యా రాశి వారికి ఏ రకంగా ఉండబోతుంది, గురువు, శని, రాహు, కేతులు ఏ గ్రహ సంచారంలో ప్రయాణం చేస్తున్నారో ఒక్కసారి చూసుకుందాము. కన్యా రాశి వారికి ఈ సంవత్సరం గురువు 10వ స్థానంలోను, శని 7వ స్థానంలోను, రాహు కూడా 7వ స్థానంలో సంచరిస్తూ ఉన్నారు. కనుక ఈ సంవత్సరము కన్యా రాశి వారికి జన్మస్థానంలో కేతు సంచరిస్తున్నారు. కనుక ఈ సంవత్సరం కన్యా రాశి వారికి చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. కన్యా రాశి వారికి గురువు 10వ స్థానంలో సంచరించడం వల్ల ఏమవుతుంది అని అంటే గనక కార్య విఘ్నత, చేసే ప్రతి పనిలో ఆటంకాలు మొదలవుతూ ఉంటాయి. ఎక్కడికి వెళ్ళినా, ఏదైనా పని కోసం వెళ్ళినా కూడా అక్కడ మనకు పని దొరకకపోవడంతో పాటు మనకు అవమానాలు, ఎదురు దెబ్బలే ఎక్కువగా తాగిలేటటువంటి లక్షణాలు ఏర్పడుతూ ఉంటాయి. ఇక అసహనత అంటే ఒక్కొక్కసారి సహనం కూడా కోల్పోయేటటువంటి లక్షణాలు ఏర్పడుతూ ఉంటాయి. ముఖ్యంగా వ్యర్థ సంచారము అంటే అనవసరంగా ఎక్కడికి పడితే అక్కడికి వెళ్ళిపోవడము, మన ప్రమేయం లేకపోయినా, మన పని లేకపోయినా ఏదో కాలయాపన చేయాలి అనేటటువంటి సందర్భాల్లో మీరు ఎటంటే అటు వెళ్ళిపోతూ ఉంటారు. వ్యర్థమైనటువంటి ప్రయాణాలు విపరీతంగా చేస్తారు. కనుక వ్యర్థమైనటువంటి ప్రయాణాలు మానుకునే ప్రయత్నం చేయండి. ఇక ముఖ్యంగా కూడా చూసుకుంటే వృత్తి భగ్నం కలుగుతుంది. చేసే వృత్తి వ్యాపారంలో ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. అలాగే డబ్బు అధికంగా ఖర్చు అయ్యేటటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. ఇంటి యందు శుభకార్యాలు చేసేటటువంటి పనిలో పడిపోయి డబ్బుని అధికంగా ఖర్చు పెడుతూ ఉంటారు. దొంగల భీతి ఎక్కువగా పెరిగిపోతూ ఉంటుంది. ఉద్యోగ భంగం కలుగుతూ ఉంటుంది, లేదా ట్రాన్స్ఫర్స్ జరిగేటటువంటి లక్షణాలు ఏర్పడతాయి. కనుక వీలైనంత వరకు ఈ యొక్క కన్యా రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండండి. ఇక 7వ స్థానంలో శని సంచారం. 7వ స్థానంలో శని సంచారం అనేటటువంటిది భార్యాభర్తల మధ్య వియోగాన్ని పెంచుతుంది, దూరాన్ని పెంచేటటువంటి లక్షణాలు ఏర్పడుతూ ఉంటాయి. చీటికి మాటికి గొడవలు ఏర్పడుతూ ఉంటాయి. అలాగే బంధువులతో కానీ, ఇంట్లో ఉన్నటువంటి బిడ్డలతో కానీ ఎప్పటికీ కూడా శత్రుత్వం ఏర్పడుతూ ఉంటుంది. ఒకరినొకరు పడడం అంటే చాలా కష్టతరంగా మారిపోతుంది. కాబట్టి మీ మధ్యన దూరం పెరిగిపోయేటటువంటి లక్షణాలు ఏర్పడుతూ ఉంటాయి. అలాగే ఈ సంవత్సరము భార్యతో కానీ, కుటుంబ సభ్యులతో కానీ కాలం గడపడము అంటే చాలా కష్టతరంగా మారిపోతూ ఉంటుంది. కుటుంబం కంటే బయట యొక్క విలువలే ఎక్కువగా పెరిగిపోతూ ఉంటాయి. కనుక ఈ సంవత్సరము కన్యా రాశి వారికి కాస్త
మధ్యమమైనటువంటి మిశ్రమమైనటువంటి ఫలితాలు మాత్రమే కనిపిస్తున్నాయి. అలాగే రాహు కూడా 7వ స్థానంలో సప్తమంలో ఉన్నారు కాబట్టి చెడు వ్యసనాలకు బానిస కావడం, మద్యము, జూదము, అమ్మాయిల వ్యసనాలు ఇవన్నీ కూడా ఎక్కువైపోతూ ఉంటాయి. కనుక ఇలాంటి లక్షణాలకు కాస్త దూరంగా ఉండేటటువంటి ప్రయత్నం చేసుకోండి. ఆశ, వ్యామోహము, ఏదో వస్తుంది అని ఆశపడిపోయి అత్యాశ పడిపోయి ఉన్నదంతా పోగొట్టుకోవడము ఇలాంటివి ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. కనుక వీలైనంత వరకు జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేసుకోండి. కన్యా రాశి వారికి ఈ సంవత్సరం అంత యోగ్యంగా లేదు. కన్యా రాశి వారికి ఈ సంవత్సరం జన్మస్థానంలో కేతు ఉండడం కారణం చేత కాస్త తీవ్రమైనటువంటి ఇబ్బందులు కలుగుతాయి. కనుక ఈ సంవత్సరము ఈ ఇబ్బందుల్ని అధిగమించాలన్నా వీటి నుంచి బయటపడాలన్నా అరిష్ట నివారణ తంత్రయాగం చేయించుకోండి. తప్పకుండా శుభం లాభం కలుగుతుంది. మార్చి 29వ తారీఖు రోజున అరిష్ట నివారణ తంత్రయాగం జరుగుతుంది. కాబట్టి తప్పకుండా ఈ కన్యా రాశి వారు ఆ రోజున వచ్చి ఈ యాగంలో పాల్గొంటే కొంతలో కొంతవరకు ఉపశమనం కలుగుతుంది. ఈ సంవత్సరం గడ్డు కాలం అనేటటువంటిది దాటివేసేటటువంటి ప్రయత్నము మీకు కలిగేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి కన్యా రాశి వారి యొక్క ఫలితాలు ఈ రకంగా ఉన్నాయి. ప్రతి సంవత్సరము ఉగాది రోజున మనకేంటి అంటే గురువు యొక్క గ్రహము, శనిగ్రహము యొక్క ప్రభావము, తీవ్రమైనటువంటి ప్రభావం మనిషి మీద పడేటటువంటి లక్షణాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి. కనుక ఈ సంవత్సరము గురువు మరియు శని 2 గ్రహాల యొక్క మార్పు జరుగుతూ ఉంటుంది. కనుక ఈ సంవత్సరము 13వ తారీఖు 5వ నెల 2025వ తారీఖు రోజున గురువు మిథునంలోకి, అలాగే ఈ యొక్క 29వ తారీఖు రోజున శని మీనంలోకి అడుగు పెట్టేటటువంటి సమయం. కనుక ఈ యొక్క ద్వాదశ రాశులలో ఏ ఒక్క గ్రహం మార్పు చెందినా కూడా దాని యొక్క ప్రభావం ద్వాదశ రాశులు 12 రాశుల మీద ప్రభావం అనేటటువంటిది సూచిస్తూ ఉంటుంది. కనుక ఈ సంవత్సరం గోచార ఫలితాలు ఎలా ఉన్నాయి, ఈ సంవత్సరం అంతా కూడా మీకు దేని మీద లాభదాయకంగా ఉంటుంది, వృత్తి వ్యాపార రంగాలలో ఎలాగా ఉంటుంది, అలాగే సినిమా రంగం వాళ్లకు, రాజకీయ రంగం వాళ్లకు ఏ రకంగా ఉంటుందో ఒక్కసారి మనం గోచార ఫలితాలలో తెలుసుకుందాము. తదుపరి రాశి కర్కాటక రాశి. మరి కర్కాటక రాశి వారికి ఎలా ఉంటుందో తెలుసుకుందాము. ఈ విశ్వవసునామ సంవత్సరంలో కర్కాటక రాశి వారికి గురువు 12వ స్థానంలోను, అలాగే శని 9వ స్థానంలోను, కేతువు కూడా 9వ స్థానంలో సంచరిస్తూ ఉన్నారు. కనుక ఈ సంవత్సరము ఈ యొక్క గోచార ఫలితాలలో గనక చూసుకున్నట్టయితే గురువు 12వ స్థానంలో ప్రయాణం చేస్తే ఎలాంటి ఫలితాలు ఉంటాయి ఈ కర్కాటక రాశి వారికి తెలుసుకుందాము. ముఖ్యంగా గురువు 12వ స్థానంలో సంచరిస్తున్నాడు కాబట్టి స్థాన చలనము అంటే ఒక్క చోట నిలబడేటటువంటి మనస్తత్వం వీళ్ళకు ఉండదు. ఎప్పుడూ కూడా ఏదో హడావిడి చేస్తున్నట్టు, ఏదో పనులు చేస్తున్నట్టు ఒక అటు ఇటు తిరుగుతూనే ఉంటూ ఉంటారు. అంటే స్థాన చలనం ఒక దగ్గర ఉండదు. మనస్సు నిలకడగా ఉండదు. ఏదైనా సరే 1కి 2 సార్లు నిర్ణయాలు తీసుకుంటారు, కానీ అవి ఆచరణలోకి తీసుకురారు. అంటే నిలకడ లేనటువంటి నిర్ణయం ఎక్కువగా చేస్తూ ఉంటారు. అలాగే మనశ్శాంతి కరువైపోతూ ఉంటుంది. పదవిహీనత అంటే రాజకీయాల్లో ఉన్నటువంటి వారు కావచ్చు, కుటుంబంలో ఉన్నటువంటి పెద్దవాళ్ళు కావచ్చు, గౌరవ మర్యాదలు కోల్పోయేటటువంటి అవకాశాలు ఉంటూ ఉంటాయి. పదవిలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు పదవి పోగొట్టుకునేటటువంటి లక్షణాలు ఏర్పడుతూ ఉంటాయి. అందులోనూ ఈ సంవత్సరము ఈ యొక్క కర్కాటక రాశి వారికి ముఖ్యంగా గురువు 12వ స్థానంలో ఉన్నటువంటి కారణం చేత డబ్బులు విపరీతంగా ఖర్చు అయిపోతాయి. అనవసరమైనటువంటి విషయాలకే ఖర్చు అవుతాయి. అవసరం ఉన్నటువంటి వాటికి ఖర్చు కాకుండా అనవసరమైనటువంటి విషయాలకు ఎక్కువగా ఖర్చు చేస్తూ ఉంటారు. అలాగే ముఖ్యంగా స్త్రీ చలనము, వ్యయము ఇవన్నీ కూడా ఎక్కువగా జరుగుతాయి. అంటే స్త్రీ వల్ల డబ్బులు ఎక్కువగా ఖర్చు అయిపోవడము, అలాగే మనము అనుకోనటువంటి ప్రయాణాలు చేయడం ద్వారా డబ్బులు విపరీతంగా ఖర్చు అవ్వడము, చేసే వృత్తి వ్యాపారాదులలో చిక్కులు చికాకులు ఏర్పడము ఇవే ఎక్కువగా జరుగుతాయి గురువు 12వ స్థానంలో సంచరించేటటువంటి కారణం చేత. కనుక కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరం గురువు అనుకూలంగా లేడు. ఇక భాగ్యంలో 9వ స్థానంలో శని సంచారం చేస్తున్నాడు. 9వ స్థానంలో శని సంచారం అనేటటువంటిది చాలా నష్టదాయకమైనటువంటిది. పూర్వీకుల యొక్క ఆస్తులు అమ్ముకోవడం కానివ్వండి, లేదు అనంటే కనుక సంపాదించిందంతా కూడా పరుల పాలు కానివ్వండి, అదే రకంగా
సంపాదించిందంతా కూడా మనం అనుభవించేటటువంటి యోగం లేకపోవడము, ఇవన్నీ కూడా ఎక్కువగా జరిగేటటువంటి లక్షణాలు ఈ యొక్క కర్కాటక రాశి వారి యొక్క జాతకంలో ఏర్పడతాయి. అందులోనూ కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరము అదృష్ట యోగం అనేటటువంటిది చాలా తక్కువగా కనిపిస్తూ ఉంది. అందులోనూ శని భాగ్యంలో ఉన్నాడు కాబట్టి, గురువు 12వ స్థానంలో ఉన్నాడు కాబట్టి, ముఖ్యంగా ఏంటి అనంటే గనక వీళ్లకు అదృష్టం ఆవగింజ ఉంటే దరిద్రము డబ్బాకాయంత ఉంటుంది. అంటే అనుకున్నటువంటివి ఏ పనులు కూడా సకాలంలో పూర్తి కావు. మరియు రాహు 9వ స్థానంలో సంచరిస్తున్నాడు. రాహు 9వ స్థానంలో సంచరించేటటువంటి కారణము చేత చెడు వ్యసనాలకు బానిస కావడం కానివ్వండి, లేదు అనంటే కనుక తీవ్రమైనటువంటి అనారోగ్య సమస్యలు ఏర్పడము, కంటికి సంబంధించినటువంటి వ్యాధులు ఏర్పడము, ఉదరానికి సంబంధించినటువంటి వ్యాధులు ఏర్పడము, ఇలాంటి ఎక్కువగా జరిగేటటువంటి అవకాశము ఈ యొక్క కర్కాటక రాశి వారి యొక్క జాతకంలో ఏర్పడబోతుంది. అందుకే కర్కాటక రాశి వారు వీలైనంత వరకు జాగ్రత్తగా ఉండే పరిణామాలు చూసుకోండి. ముఖ్యంగా పెద్దవాళ్ళతో సాన్నిహిత్యంగా ఉండండి. ఎవరిని కూడా అగౌరవంగా మాట్లాడకండి. మీ నోటిని అదుపులో పెట్టుకోండి. లేదు అనంటే కనుక లేనిపోని అవమానాలు ఎదుర్కొంటారు. అలాగే డబ్బులు విపరీతంగా ఖర్చు పెట్టుకుంటూ ఉంటారు. ముఖ్యంగా కోర్టు కేసులు, పోలీస్ స్టేషన్ వ్యవహారాదులు ఇవి విపరీతంగా మీ జీవితంలో తలెత్తేటటువంటి అవకాశాలు ఉన్నాయి. అదే రకంగా మీరు ఈ సంవత్సరం కొంతవరకు ఉపశమనం కావాలి అని అనుకుంటే కనుక తప్పకుండా అరిష్ట నివారణ తంత్రయాగం చేయించుకోండి. ఈ అరిష్ట నివారణ తంత్రయాగం బాసర క్షేత్రమునందు ఈ మార్చి 29వ తారీఖు రోజున నిర్వహించడం జరుగుతుంది మా పీఠం ఆధ్వర్యంలో. కనుక మీరందరూ కూడా, ఎందుకంటే ఈ సంవత్సరము కర్కాటక రాశి వారికి గురు సంచారం బాగాలేదు, శని సంచారం బాగాలేదు, కేతు సంచార యోగం కూడా బాగాలేదు. కనుక తప్పకుండా ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా మీరు వచ్చి అరిష్ట నివారణ తంత్ర యాగంలో పాల్గొనండి. తద్వారా ఈ సంవత్సరం ఎంతో కొంత ఉపశమనం కలుగుతుంది. భార్యాభర్తల మధ్య కానివ్వండి, కుటుంబ వ్యవహారాదుల మధ్య కానివ్వండి, లేదా అంటే ఈ యొక్క వృత్తి వ్యాపారాదుల మధ్య ఆర్థిక పరమైనటువంటి ఫైనాన్స్ రంగంలో కానివ్వండి కొంతవరకు ఉపశమనం కలిగేటటువంటి అవకాశము దీని ద్వారా ఏర్పడుతుంది. వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ఒక శివశక్తి స్ఫటిక లింగం ఇస్తాము యాగంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా. కాబట్టి ఈ సంవత్సరం బాసర క్షేత్రంలో గోదావరి ఒడ్డున జరిగేటటువంటి ఈ కార్యక్రమంలో పాల్గొనండి. ముఖ్యంగా ఈ సంవత్సరము సంపూర్ణమైన సూర్యగ్రహణము మీనరాశిలో ఏర్పడబోతుంది. కాబట్టి ఈ యొక్క కర్కాటక రాశి వారికి కూడా కొంచెము ఈ గ్రహణ ప్రభావము, షష్టగ్రహ కూటమి యొక్క ప్రభావము కూడా ఏర్పడబోతుంది. కనుక తప్పకుండా అరిష్ట నివారణ యాగం చేయించుకోండి. దాని ద్వారా శుభం లాభం కలిగి కొంతవరకు ఉపశమనం అనేటటువంటిది కలుగుతుంది. ఇది కర్కాటక రాశి వారి యొక్క గోచార ఫలితాలు. ప్రతి సంవత్సరము ఉగాది రోజున మనకేంటి అంటే గురువు యొక్క గ్రహము, శనిగ్రహము యొక్క ప్రభావము, తీవ్రమైనటువంటి ప్రభావం మనిషి మీద పడేటటువంటి లక్షణాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి. కనుక ఈ సంవత్సరము గురువు మరియు శని 2 గ్రహాల యొక్క మార్పు జరుగుతూ ఉంటుంది. కనుక ఈ సంవత్సరము 13వ తారీఖు 5వ నెల 2025వ తారీఖు రోజున గురువు మిథునంలోకి, అలాగే ఈ యొక్క 29వ తారీఖు రోజున శని మీనంలోకి అడుగు పెట్టేటటువంటి సమయం. కనుక ఈ యొక్క ద్వాదశ రాశులలో ఏ ఒక్క గ్రహం మార్పు చెందినా కూడా దాని యొక్క ప్రభావం ద్వాదశ రాశులు 12 రాశుల మీద ప్రభావం అనేటటువంటిది సూచిస్తూ ఉంటుంది. కనుక ఈ సంవత్సరం గోచార ఫలితాలు ఎలా ఉన్నాయి, ఈ సంవత్సరం అంతా కూడా మీకు దేని మీద లాభదాయకంగా ఉంటుంది, వృత్తి వ్యాపార రంగాలలో ఎలాగా ఉంటుంది, అలాగే సినిమా రంగం వాళ్లకు, రాజకీయ రంగం వాళ్లకు ఏ రకంగా ఉంటుందో ఒక్కసారి మనం గోచార ఫలితాలలో తెలుసుకుందాము. ఇక మకర రాశి వారికి 6వ స్థానంలో గురు సంచారము, 3వ స్థానంలో శని సంచారము, అలాగే 3వ స్థానంలో రాహు సంచారము, కేతు 9వ స్థానంలో సంచరిస్తూ ఉన్నారు. కనుక ఈ యొక్క మకర రాశి వారికి గురువు బాగాలేదు. అంటే గురువు బాగాలేనటువంటి కారణం చేత ఉద్యోగ మార్పిడి జరుగుతాయి, అనూహ్యమైనటువంటి ఇబ్బందులు జరుగుతాయి, ఆపదలు వస్తూ ఉంటాయి. అలాగే అగ్నిబాధలు, చోర భయము, ప్రాణ భయము ఎక్కువగా కలిగేటటువంటి లక్షణాలు ఏర్పడుతూ ఉంటాయి. గురువు యొక్క స్థానం వల్ల ఇలాంటి ఇబ్బందులు ఉంటాయి. అదే శని బాగానే ఉన్నాడు. శని బాగుండేటటువంటి కారణం చేత
కీర్తి ఆదాయం పెరుగుతూ ఉంటుంది, శ్రమకు గుర్తింపు లభిస్తూ ఉంటుంది, ప్రయాణానికి ఎంతో కొంత ఆదాయం అనేటటువంటి లభిస్తూ ఉంటుంది. అలాగే వ్యవహారంలో జయాలు కలుగుతూ ఉంటాయి. గురువు ఒకప్పటికి బాగా లేనప్పటికీ శని బాగా ఉన్నాడు, రాహు కూడా బాగున్నాడు. అంటే మధ్యమమైనటువంటి ఫలితాలతో పాటు మిశ్రమమైనటువంటి ఫలితాలు తప్పకుండా మీకు కలుగుతూ ఉంటాయి. కొత్త వాళ్ళతో పరిచయాలు ఏర్పడుతూ ఉంటాయి. వీలైనంత వరకు మీకు డబ్బులు సమకూరేటటువంటి, అంటే కష్టం వచ్చింది, డబ్బులు అవసరం పడ్డాయంటే ఏదో ఒక రకంగా మీకు సమకూరేటటువంటి అవకాశాలు ఏర్పడుతూ ఉంటాయి. కొత్త వాళ్ళతో పరిచయాలు ఏర్పడుతూ ఉంటాయి. తద్వారా మీకు ఉద్యోగంలో కానీ లేదంటే వృత్తి వ్యాపారాదులలో కానీ ఎంతో కొంత లాభం అనేటటువంటిది ఏర్పడేటటువంటి అవకాశాలు ఉంటూ ఉంటాయి. ఇక రాహు కూడా 3వ స్థానంలో ఉండేటటువంటి కారణం చేత ముఖ్యంగా ఏమవుతుంది అంటే సర్వకార్య సిద్ధి జరుగుతుంది, సజ్జనుల యొక్క సాంగత్యం దొరుకుతూ ఉంటుంది. అలాగే మీ యొక్క జీవితంలో అనూహ్యమైనటువంటి ధనప్రాప్తి కలుగుతుంది, ఆరోగ్య సుఖం ఏర్పడుతూ ఉంటుంది. శని రాహులు ఇద్దరు బాగుంటే గనక ఆరోగ్యం బాగుంటుంది, అనూహ్యమైనటువంటి డబ్బులు వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. అంటే అనుకోకుండా అన్ఎక్స్పెక్టెడ్లీ వస్తుంటాయి, మనం ఎక్స్పెక్ట్ చేయము, కానీ కొన్ని సందర్భాల్లో అదృష్టం బాగా ఉంటే ఎక్కడి నుంచైనా మన యొక్క కార్యజయం తప్పకుండా జరుగుతుంది. మనకు జరిగేటటువంటి వృత్తి వ్యాపారాలలో కూడా కొన్నిసార్లు మనకు కార్య విజయం చేకూరుతుంది. అంటే ఇక్కడ మకర రాశి వారికి కొంతవరకు మిశ్రమ ఫలితాలు ఉన్నాయి, గురుబలం లేదు. కాకపోతే మీ జీవితం నడుస్తుంది అన్నట్టు ఒక మోస్తాదులో నడుస్తూ ఉంటుంది. ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు కావాలి అని అనుకుంటే గనక తప్పకుండా అరిష్ట నివారణ తంత్ర యాగం చేయించుకోండి. ఈ అరిష్ట నివారణ తంత్రము మార్చి 29వ తారీఖు అమావాస్య రోజున గోదావరి క్షేత్రం నందు, బాసర క్షేత్రం నందు ఈ యొక్క యాగం నిర్వహిస్తున్నాము. తప్పకుండా ఎవరైతే మకర రాశి వారు ఉన్నారో తప్పకుండా వచ్చి చేయించుకోండి. ఎందుకంటే ఆ రోజున సంపూర్ణమైనటువంటి సూర్యగ్రహణంతో పాటు షష్టగ్రహ కూటమి కూడా ఏర్పడబోతుంది. ఈ గ్రహణం యొక్క ప్రభావం, షష్టగ్రహ కూటమి యొక్క ప్రభావం మీ మీద పడకుండా మీకు సంపూర్ణమైనటువంటి కార్య విజయం కలగాలని కోరుకుంటూ ఆ రోజున అవభృత స్నానము మరియు అరిష్ట నివారణ తంత్రంతో పాటు ఎవరైతే యాగంలో పాల్గొన్నారో ప్రతి ఒక్కరికి ఒక స్ఫటిక శివలింగాన్ని కూడా అందించడం జరుగుతుంది. కాబట్టి తప్పకుండా అందరూ రండి, ఈ యాగంలో పాల్గొనండి. ప్రతి సంవత్సరము ఉగాది రోజున మనకేంటి అంటే గురువు యొక్క గ్రహము, శని గ్రహము యొక్క ప్రభావము, తీవ్రమైనటువంటి ప్రభావం మనిషి మీద పడేటటువంటి లక్షణాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి. కనుక ఈ సంవత్సరము గురువు మరియు శని 2 గ్రహాల యొక్క మార్పు జరుగుతూ ఉంటుంది. కనుక ఈ సంవత్సరము 13వ తారీఖు 5వ నెల 2025వ తారీఖు రోజున గురువు మిథునంలోకి, అలాగే ఈ యొక్క 29వ తారీఖు రోజున శని మీనంలోకి అడుగు పెట్టేటటువంటి సమయం. కనుక ఈ యొక్క ద్వాదశ రాశులలో ఏ ఒక్క గ్రహం మార్పు చెందినా కూడా దాని యొక్క ప్రభావం ద్వాదశ రాశులు 12 రాశుల మీద ప్రభావం అనేటటువంటిది సూచిస్తూ ఉంటుంది. కనుక ఈ సంవత్సరం గోచార ఫలితాలు ఎలా ఉన్నాయి, ఈ సంవత్సరం అంతా కూడా మీకు దేని మీద లాభదాయకంగా ఉంటుంది, వృత్తి వ్యాపార రంగాలలో ఎలాగా ఉంటుంది, అలాగే సినిమా రంగం వాళ్లకు, రాజకీయ రంగం వాళ్లకు ఏ రకంగా ఉంటుందో ఒక్కసారి మనం గోచార ఫలితాలలో తెలుసుకుందాము. అయితే ప్రతి ఒక్కరూ కూడా 2 విషయాలు చాలా మట్టుకు ఆలోచన చేసుకోవాలి. మీనరాశి, మరి ఈ మీనరాశి వారికి ఎలా ఉండబోతుంది, ఈ విశ్వవసునామ సంవత్సరంలో గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముఖ్యంగా మీనరాశి వారికి చతుర్థంలో గురు సంచారము, అలాగే జన్మస్థానంలో శని సంచారము, జన్మస్థానంలో రాహు సంచారము, ఇవి 2 కూడా నడుస్తున్నాయి. కనుక ఇక్కడ ఏమవుతుంది అంటే కనుక మీనరాశి వారికి చతుర్థ స్థానంలో గురు సంచారము అంత లాభదాయకమైనటువంటి జీవితం అనుభవించలేరు. ఎందుకంటే 4వ స్థానంలో గురు సంచారం ఆదాయానికి మించినటువంటి ఖర్చులు, అలాగే బంధుమిత్రులతో వైరం ఏర్పడము, బంధుమిత్రుల యొక్క మరణ వార్తలు ఎక్కువగా వినిపించడము, అలాగే ముఖ్యంగా స్థానభ్రంశము జరగడము, అంటే ఉన్న చోట ఒక చోట నిలబడేటటువంటి అవకాశం వీళ్లకు ఉండదు. ఎప్పుడూ కూడా వ్యర్థమైనటువంటి ప్రయాణాలు విపరీతంగా చేస్తూ ఉంటారు. అలాగే ధనము అధికంగా ఖర్చు పెడుతూ ఉంటారు. అలాగే వీళ్ళకి ఏంటి అంటే కనుక మానసిక చింతన అనేటివి విపరీతంగా పెరిగిపోతుంది, మనశ్శాంతి కరువైపోతుంది, డబ్బు యొక్క లోటు విపరీతంగా కనిపిస్తూ ఉంటుంది. సంపాదించేదంతా కూడా వ్యర్థ ప్రయాణాలకు, వ్యర్థమైనటువంటి ఖర్చులకు, పని పాట లేనటువంటి వాటికే విపరీతంగా ఖర్చులైపోతూ ఉంటాయి. ముఖ్యంగా సంపాదించినటువంటి ఆస్తి కావచ్చు, లేదా దాచుకున్నటువంటి ధనం కావచ్చు, ఇవన్నీ కూడా చేజారిపోయేటటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి.
ఇక జన్మస్థానంలో శని ఉన్నటువంటి కారణం చేత ఏలినాటి శని ప్రారంభమవుతుంది, అంటే జన్మ శని ప్రారంభమవుతుంది. ఈ సంవత్సరము ఇంకా చాలా బ్యాడ్ పొజిషన్లో ఉన్నటువంటి రాశులలో ఈ మీన రాశి ఒకటి అని చెప్పుకోవచ్చు. జన్మ శని ప్రారంభమవుతుంది. కార్యంలో ఎలాంటి ఇబ్బందులు, అనేక రకాల ఇబ్బందులు ఏర్పడుతూ ఉంటాయి. అదే రకంగా ఈ సంవత్సరము భార్యాపుత్రులతో వైరం ఏర్పడుతూ ఉంటుంది. అనుకున్నటువంటి పనులన్నీ కూడా ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి. కోర్టు కేసులు కావచ్చు, లేదు అంటే పోలీస్ స్టేషన్ వ్యవహారాదులు కావచ్చు, విపరీతమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి. కనుక ఈ సంవత్సరము మీనరాశి వారికి చాలా దారిద్రంగా ఉంది అని చెప్పుకోవచ్చు. ఇంకా మీకు మెరుగైనటువంటి ఫలితాలు కావాలనుకున్నా, అలాగే మీకు ఉద్యోగంలో కానీ, వృత్తి వ్యాపారాదులలో కానీ, లేదు చదువులో కానివ్వండి, అన్ని ఇబ్బందులు ఏర్పడుతూ ఉంటాయి. చదువు మధ్యంతరంలోనే ఆగిపోయేటటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. చేసే వృత్తి వ్యాపారాదులలో ధన నష్టం ఏర్పడుతూ ఉంటుంది. అవమానం పెరిగిపోతూ ఉంటుంది. పరస్త్రీ సాంగత్యం పెరిగిపోతూ ఉంటుంది. కుటుంబం మీద సఖ్యత తగ్గిపోయేటటువంటి లక్షణాలు ఏర్పడతాయి. పెద్దవాళ్ళంటే గౌరవం ఉండదు. ప్రతి ఒక్క చిన్న విషయానికి కోపం ఎక్కువగా రావడం జరుగుతూ ఉంటుంది. కనుక ఈ మీనరాశి వారు ఎవరైతే ఉన్నారో ఈ సంవత్సరం కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేసుకోండి. అనవసరమైనటువంటి విషయాల్లో అస్సలు కలగజేసుకోకండి. వీలైనంత వరకు మీ పని ఏదో మీరు చూసుకునే ప్రయత్నం చేయండి. బిడ్డలతో సఖ్యతగా ఉండండి. కుటుంబంతో బాగుండే ప్రయత్నం చేయండి. మీరు ఎలాగైతే మీ జీవితాన్ని మలుచుకుంటారో అదే జీవితం ఇంకా కొన్ని రోజులు గడుస్తూ ఉంటుంది. కనుక మీరు వీలైనంత వరకు జాగ్రత్తగా ఉండండి. అలాగే ఆరోగ్య విషయంలో కూడా జాగ్రత్త వహించేటటువంటి ప్రయత్నం చేయండి. మీకు ఈ సంవత్సరం మెరుగైన ఫలితాల కోసము అరిష్ట నివారణ తంత్రయాగం చేయించుకోండి. ఎందుకంటే మీనరాశి వారికి ఈ సంవత్సరం మీనరాశిలోని షష్టగ్రహ కూటమి, సంపూర్ణమైనటువంటి సూర్యగ్రహణం కూడా ఏర్పడుతుంది. కాబట్టి జన్మతా శని ఉన్నాడు. కాబట్టి ఈ అరిష్టాలన్నీ కూడా తొలగిపోవడానికి ఈ మార్చి 29వ తారీఖు రోజున ఈ యొక్క బాసర క్షేత్రం నందు అరిష్ట నివారణ తంత్రయాగం చేయించడం జరుగుతుంది. కాబట్టి అందరూ రండి. ఈ మీనరాశి వారు ముఖ్యంగా తప్పకుండా చేసుకోవాల్సింది అరిష్ట నివారణ తంత్రము, అవభృత స్నానము. కనుక తప్పకుండా వచ్చి ఆ రోజున అరిష్ట నివారణ తంత్రంలో పాల్గొండి. మీ అందరి కోసం ఒక ప్రత్యేకమైనటువంటి శివశక్తి స్ఫటికలింగం కూడా మీనరాశి వారికి ఇవ్వడం జరుగుతుంది. ఆ మీనరాశి వారు ఆ శివశక్తి స్ఫటికలింగాన్ని తప్పకుండా మీ ఇంటి యందు పెట్టుకొని పూజించుకునే ప్రయత్నం చేయండి. తప్పకుండా శుభం లాభంతో పాటు అదృష్ట యోగం కూడా తప్పకుండా కలుగుతుంది. ఇది మీనరాశి వారి యొక్క గ్రహ సంచారం, గోచార ఫలితాలు. ఈ సంవత్సరం కేవలం 3 రాసుల వారికి మాత్రమే అద్భుత యోగమైనటువంటి రాజయోగం కనిపిస్తూ ఉంటుంది. మిగతా రాసుల వారికి మధ్యమ ఫలితాలు. ఇంకా కొన్ని రాసులు అంటే 3 రాసుల వారికి అద్భుత యోగము, 4 రాసుల వారికి మధ్యమ ఫలితాలు అంటే మిశ్రమమైనటువంటి ఫలితాలు, మిగతా రాసులన్నిటికీ కూడా అధమమైనటువంటి ఫలితాలు ఏర్పడుతున్నాయి. కనుక 12 రాసుల యొక్క ప్రభావము, గ్రహ సంచారం బాగుండాలి అంటే తప్పకుండా ఈ నెల 29వ తారీఖు, మార్చి 29వ తారీఖు రోజున జరిగే ఈ యొక్క అరిష్ట నివారణ తంత్ర యాగంలో ఈ 12 రాసుల వారు అందరూ రండి, పాల్గొనండి. ఆ రోజున గ్రహణం కూడా ఏర్పడబోతుంది, సూర్యగ్రహణము. కనుక మీరందరూ వచ్చి అవభృత స్నానం ఆచరణ చేసుకొని అరిష్ట నివారతంత్ర యాగంలో పాల్గొనండి. మీ అందరికీ శుభం లాభంతో పాటు అమ్మవారి యొక్క అనుగ్రహం, ఆ శివుడి యొక్క అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది. వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ఒక శివశక్తి స్ఫటికలింగం కూడా ఇవ్వడం జరుగుతుంది. ప్రతి సంవత్సరము ఉగాది రోజున మనకేంటి అంటే గురువు యొక్క గ్రహము, శనిగ్రహము యొక్క ప్రభావము, తీవ్రమైనటువంటి ప్రభావం మనిషి మీద పడేటటువంటి లక్షణాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి. కనుక ఈ సంవత్సరము గురువు మరియు శని 2 గ్రహాల యొక్క మార్పు జరుగుతూ ఉంటుంది. కనుక ఈ సంవత్సరము 13వ తారీఖు 5వ నెల 2025వ తారీఖు రోజున గురువు మిథునంలోకి, అలాగే ఈ యొక్క 29వ తారీఖు రోజున శని మీనంలోకి అడుగుపెట్టేటటువంటి సమయం. కనుక ఈ యొక్క 12 రాశులలో ఏ ఒక్క గ్రహం మార్పు చెందినా కూడా దాని యొక్క ప్రభావం 12 రాశులు 12 రాశుల మీద ప్రభావం అనేటటువంటిది సూచిస్తూ ఉంటుంది. కనుక ఈ సంవత్సరం గోచార ఫలితాలు ఎలా ఉన్నాయి, ఈ సంవత్సరం అంతా కూడా మీకు దేని మీద లాభదాయకంగా ఉంటుంది, వృత్తి వ్యాపార రంగాలలో ఎలాగా ఉంటుంది, అలాగే సినిమా రంగం వాళ్లకు, రాజకీయ రంగం వాళ్లకు ఏ రకంగా ఉంటుందో ఒక్కసారి మనం గోచార ఫలితాలలో తెలుసుకుందాము. మేషరాశి వారి యొక్క గ్రహస్థితులు, గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందాము. మొట్టమొదటిగా మేషరాశి వారికి ఈ సంవత్సరం గురువు 3వ స్థానంలోను,
శని 12వ స్థానంలోను, రాహు కూడా 12వ స్థానంలోను, కేతు 6వ స్థానంలో సంచరిస్తూ ఉన్నారు. ఈ గోచార విధానాలు ఈ రకంగా సంచరిస్తున్నప్పుడు ఎలాంటి విధానాలు ఉంటాయి మేషరాశి వారికి తెలుసుకుందాము. ముఖ్యంగా ప్రతి సంవత్సరం మనము గురుబలం బాగుండాలి, అలాగే ఆర్థిక పరిస్థితులు బాగుండాలి, ఇల్లు కట్టుకోవాలి, మంచి విలాసవంతమైనటువంటి జీవితాన్ని గడపాలి అని ఆలోచిస్తుంటాం. దానికి ప్రధానమైనటువంటి గ్రహం ఏదైనా ఉంది అంటే అది గురుగ్రహం. మన జాతకంలో గురుగ్రహం బాగా ఉంది అంటే అత్యద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి. లేదు అనంటే కనుక కష్టాలు అనుభవించేటటువంటి స్థితిలో ఉంటాము. కనుక ఈ సంవత్సరం మేషరాశి వారికి గురువు 3వ స్థానంలో సంచరిస్తూ ఉన్నాడు. గురువు 3వ స్థానంలో సంచరించడం ద్వారా ఎలాంటి పరిణామాలు ఉంటాయి తెలుసుకుందాం. ముఖ్యంగా గురువు 3వ స్థానంలో సంచరించడం వల్ల పట్టుదల తగ్గిపోతూ ఉంటుంది. అదే రకంగా అనూహ్యమైనటువంటి ప్రమాదాలు ఏర్పడుతూ ఉంటాయి. దారిద్ర్యము, వ్యవహారము, కార్యనాశనము ఇవే ఎక్కువగా జరిగేటటువంటి లక్షణాలు ఉంటాయి. ఎందుకంటే మేషరాశి వారికి గురువు 3వ స్థానంలో లాభదాయకంగా ఉండడు. కనుక ఈ సంవత్సరము మేషరాశి వారికి ఇబ్బందులు కొనసాగుతూ ఉంటాయి. అలాగే మేషరాశి వారికి ఏలినాటి శని ప్రభావం ప్రారంభమవుతుంది. ఎందుకంటే మీనరాశిలో అడుగు పెడితే తానున్నటువంటి రాశి, వెనకున్నటువంటి రాశి, దాని ముందున్నటువంటి రాశికి తప్పకుండా ప్రభావం చూపిస్తాడు. కనుక ఇప్పుడు మేషరాశి వారికి 7.5 సంవత్సరాల పాటు ఏలినాటి శని ప్రభావం ప్రారంభమవుతుంది. కాబట్టి జీవితం గడవడమే చాలా గడ్డుకాలంగా గడుస్తుంది. చెయ్యనటువంటి నేరాలు, చెయ్యనటువంటి తప్పులకు, ఎవరో చేసినటువంటి తప్పులకు మనం శిక్షణ అనుభవించేలా జరుగుతుంది మన జీవితం అంతా కూడా. అందులోనూ 12వ స్థానంలో శని సంచారం వల్ల వ్యయ స్థానంలో శని సంచారం చేస్తున్నాడు. అంటే ఖర్చులు అధికమవుతాయి, డబ్బు సంపాదన తగ్గిపోతూ ఉంటుంది. మనము ఒక్కొక్కసారి దిగజారి కూడా పని చేయవలసినటువంటి కర్మ దౌర్భాగ్యం మనకు ఏర్పడుతూ ఉంటుంది. అలాగే సంపాదించేదంతా కూడా పరుల పాలైపోతూ ఉంటుంది. జీవితం అంతా కష్టాలమయంగా మారిపోతూ ఉంటుంది. భార్య బిడ్డలతో కానీ, కుటుంబ వ్యవహారాదులతో కానీ చిక్కులు, చికాకులు, ఇబ్బందులు, గొడవలు ఇవే ఏర్పడేటటువంటి లక్షణాలు ఉంటాయి. అందులోనూ 12వ స్థానంలో కూడా రాహు ఉన్నాడు కాబట్టి పరస్త్రీ వ్యామోహం పెరిగిపోతూ ఉంటుంది. డబ్బు మీద విపరీతమైనటువంటి కోరిక పెరిగిపోతుంది. డబ్బు కోసం ఎలాంటి పనికైనా చేయడానికి వెనకాడనటువంటి సిచ్యువేషన్స్ మీ జీవితంలో ఎదురవుతూ ఉంటాయి. అలాగే మీ జీవితంలో ఇప్పుడు ఏలినాటి శని ప్రభావం కూడా ప్రారంభమవుతుంది కాబట్టి కోర్టు కేసులు, పోలీస్ స్టేషన్ వ్యవహారాదులు, అలాగే విడాకులు తీసుకోవడము, ఆస్తి గొడవలలో చిక్కుకోవడము, అనూహ్యమైనటువంటి ప్రమాదాలు ఏర్పడము, రోడ్డు ప్రమాదాలు, యాక్సిడెంట్లు, లేదు అనంటే గనక విపరీతమైనటువంటి జ్వర సంబంధ విషయాలు, లేదా స్కిన్ ఎలర్జీలు, లేదు శ్వాసకోశ సంబంధితమైనటువంటి విధానాలు, హార్ట్ ప్రాబ్లమ్స్ వచ్చేటటువంటి విధానాలు ఇవే ఎక్కువగా ఉంటూ ఉంటాయి. రోగ ప్రమాదాలు పెరిగిపోతూ ఉంటాయి, భయాందోళనలు పెరిగిపోతూ ఉంటాయి. అందులోనూ చోర భయము, అలాగే శత్రు భయము ఇవి విపరీతంగా పెరిగిపోతూ ఉంటాయి. కనుక మేషరాశి వారు ఈ సంవత్సరము చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. గురుగ్రహం బాగాలేదు, శనిగ్రహం బాగాలేదు, అందులోనూ కేతుగ్రహం బాగాలేదు, అంటే మీకు అనుకూలంగా లేవు. అనుకూలంగా లేనప్పుడు ఏం ఆచరించాలంటే దైవానుగ్రహాన్ని ఆచరణ చేసుకోవాలి. అందుకే మేషరాశి వారికి ఈ సంవత్సరము కొంతవలలో ఉపశమనం కలగాలి అనేటటువంటి ఒక కార్యసంకల్పంతో ఈ సంవత్సరము తేదీ 29 మార్చు 29వ తారీఖు రోజున బాసర క్షేత్రం నందు గోదావరి ఒడ్డున అరిష్ట నివారణ తంత్రయాగము చేయిస్తున్నాము. కనుక మా పీఠమాధ్వర్యంలో ఈ యాగం చేస్తున్నాం కాబట్టి తప్పకుండా మేషరాశి వారు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా ఆ రోజున తప్పకుండా రండి, యాగంలో పాల్గొనండి. మీకు ఒక శివశక్తి స్ఫటికలింగం ఇస్తాను మీ రక్షణ కోసము. ఆ శివశక్తి స్ఫటికలింగాన్ని మీరు మీ ఇంట్లో పెట్టుకునే ప్రయత్నం చేయండి. తద్వారా మీకు శుభము లాభంతో పాటు మేషరాశి వారికి ఏలినాటి శని ప్రభావము, అలాగే షష్టగ్రహ కూటమి యొక్క ప్రభావము, అందులోనూ మీ జాతకంలో ఉన్నటువంటి ఈ సంవత్సరం అరిష్టాలు అన్నీ తొలగిపోవాలని అరిష్ట నివారణ తంత్రయాగం బాసర క్షేత్రమునందు గోదావరి నదీ ఒడ్డున మా పీఠమాధ్వర్యంలో నిర్వహిస్తున్నాం. తప్పకుండా రండి, ఆ యాగంలో పాల్గొనండి. మీకు కొంతలో కొంతవరకు ఈ సంవత్సరము ఉపశమనం కలుగుతుంది. ఇది మేషరాశి వారి యొక్క సంవత్సర ఫలితాలలో ఉన్నటువంటి గోచార ఫలితాలు. ప్రతి సంవత్సరము ఉగాది రోజున మనకి ఏంటి అంటే గురువు యొక్క గ్రహము, శనిగ్రహము యొక్క ప్రభావము
తీవ్రమైనటువంటి ప్రభావం మనిషి మీద పడేటటువంటి లక్షణాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి. కనుక ఈ సంవత్సరము గురువు మరియు శని 2 గ్రహాల యొక్క మార్పు జరుగుతూ ఉంటుంది. కనుక ఈ సంవత్సరము 13వ తారీఖు 5వ నెల 2025వ తారీఖు రోజున గురువు మిథునంలోకి, అలాగే ఈ యొక్క 29వ తారీఖు రోజున శని మీనంలోకి అడుగు పెట్టేటటువంటి సమయం. కనుక ఈ యొక్క ద్వాదశ రాశులలో ఏ ఒక్క గ్రహం మార్పు చెందినా కూడా దాని యొక్క ప్రభావం ద్వాదశ రాశులు 12 రాశుల మీద మిథున రాశి వారి యొక్క గ్రహ సంచారం ఏ రకంగా ఉంటుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ సంవత్సరము చాలా బ్యాడ్ పొజిషన్లో ఉన్నటువంటి రాశి మిథున రాశి. అంటే అధమమైనటువంటి ఫలితాలు ఈ సంవత్సరం మిథున రాశి వారికి కలగబోతున్నాయి. ఎందుకంటే ఈ సంవత్సరం మిథున రాశి వారికి జన్మస్థానంలో గురు సంచారము, అలాగే 10వ స్థానంలో శని సంచారము, 10వ స్థానంలో రాహు సంచారము, కేతువు 4వ స్థానంలో కేతు సంచారము, ఇవన్నీ కూడా సంభవించినటువంటి కారణము చేత ఇవన్నీ కూడా దారిద్ర్యానికి సంకేతాలుగా ఉన్నటువంటి స్థానాలు. అలాగే ఆర్థిక వ్యవహారాదులకు, చిక్కులు చికాకులకు ఈ యొక్క రాశులు ఈ సంవత్సరము మిథున రాశి వారు చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందులు అనుభవించేటటువంటి పరిస్థితులు, పరిణామాలు ఏర్పడుతూ ఉంటాయి. ముఖ్యంగా గురువు జన్మస్థానంలో ఉన్నటువంటి కారణం చేత ఎలాంటి పరిణామాలు ఉంటాయి ఒకసారి తెలుసుకుందాం. ఎందుకంటే ముఖ్యంగా గురువు జన్మస్థానంలో ఉన్నటువంటి కారణము చేత స్థానచలనము అంటే ఒక ఊరి నుండి ఇంకో ఊరికి ప్రయాణం చేయడము, ట్రాన్స్ఫర్స్ జరగడము, లేదా ఉద్యోగంలో మార్పులు చేర్పులు జరగడము, ఉద్యోగంలో ట్రాన్స్ఫర్ ద్వారా మార్పు చెందడము, ఇవి ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. స్థానచలనం కలుగుతూ ఉంటుంది. అందులోనూ ఈ సంవత్సరము ముఖ్యంగా వర్జము దుర్ముహూర్తములు అనేటటువంటి పట్టించుకోకుండా అనవసరమైనటువంటి ప్రయాణాలు ఎక్కువగా చేస్తూ ఉంటారు. కాలంతో సంబంధం లేదు, సమయంతో సంబంధం లేదు, వ్యర్థ ప్రయాణాలు కానివ్వండి, అదే రకంగా అకాలమైనటువంటి ప్రయాణాలు ఎక్కువగా చేస్తూ ఉంటారు. అదే రకంగా మనశ్శాంతి కరువైపోతుంది. డబ్బు ఎంత సంపాదించినా, ఎన్ని రకాలైనటువంటి లగ్జరీస్ ఉన్నా కానీ మనశ్శాంతి అనేటటువంటిది లేకుండా ఉంటుంది. వీలైనంత వరకు జాగ్రత్తగా ఉండేటటువంటి ప్రయత్నం చేసుకోవాలి. అదే రకంగా ఈ సంవత్సరము ఉద్యోగ భంగం కలుగుతుంది. మిథున రాశి వారికి గురువు జన్మస్థానంలో ఉండటం కారణం చేత ఉద్యోగ భంగం ఏర్పడుతూ ఉంటుంది. చెడు సావాసాలకు ఎక్కువగా బానిస అయ్యేటటువంటి అవకాశాలు ఉంటూ ఉంటాయి. ముఖ్యంగా వీళ్ళకి ఏంటి అని అంటే కనుక చెడు సంబంధాలు కానివ్వండి, చెడు స్నేహితులతో సాన్నిధ్యం ఏర్పడడం కానీ ఎక్కువగా జరుగుతుంది. కనుక డబ్బు విషయంలో కానీ, ఆర్థికపరమైనటువంటి లావాదేవీల విషయంలో కానీ కాస్త జాగ్రత్తగా ఉండేటటువంటి ప్రయత్నాన్ని అలవర్చుకోండి. ముఖ్యంగా వీళ్ళకి ఏంటి అని అంటే కనుక శని ముఖ్యంగా 10వ స్థానంలో సంచరిస్తున్నాడు. శని 10వ స్థానంలో సంచరించినటువంటి కారణము చేత ముఖ్యంగా వీళ్ళకి ఏంటి అని అంటే కనుక అకాలమైనటువంటి భోజనాలు చేయడము, వేళ తప్పిన భోజనం చేయడము, కంటి నిండా నిద్ర లేకపోవడము, చేసే వృత్తి వ్యాపారాదులలో ఇబ్బందులు ఏర్పడము, డబ్బు కొరత ఏర్పడము, ఇలాంటివి ఎక్కువగా జరిగేటటువంటి అవకాశాలు ఉంటూ ఉంటాయి. బంధుమిత్రులతో వైరం ఏర్పడుతూ ఉంటుంది, స్వజనులతో వైరం ఏర్పడుతూ ఉంటుంది. అనే భేదము లేకుండా ఎవరిని పడితే వాళ్ళని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడేటటువంటి ప్రవర్తన ఏర్పడుతూ ఉంటుంది. కనుక వీలైనంత వరకు ఈ యొక్క మిథున రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేసుకోవాలి. ఉద్యోగంలో కానీ, స్థానచలనంలో కానీ, లేదా ఆర్థికపరమైనటువంటి విషయంలో కానీ మీరందరూ కూడా 1కి 10 సార్లు ఆలోచన చేసి నిర్ణయం తీసుకోవాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండేటటువంటి పరిస్థితులు ఏర్పరచుకోండి. అదే రకంగా రాహు కూడా 10వ స్థానంలో ఉన్నాడు. రాహు 10వ స్థానంలో ఉన్నటువంటి కారణం చేత ఏమవుతుంది అని అంటే కనుక ముఖ్యంగా వీళ్లకు స్వజనులతో వైరం ఏర్పడడంతో పాటు చెడు సావాసాలు ఎక్కువగా చేస్తూ ఉంటారు. స్త్రీ సాన్నిధ్యాన్ని ఎక్కువగా కోరుకుంటూ ఉంటారు. బంధుమిత్రులతో వైరం ఏర్పడుతూ ఉంటుంది. భార్యతో దూరంగా ఉండేటటువంటి పరిస్థితులు, పరిణామాలు ఏర్పడుతూ ఉంటాయి. కుటుంబాన్ని పట్టించుకోకుండా ఉంటూ ఉంటారు. ఎంత డబ్బు సంపాదించినా కుటుంబానికి 1 రూపాయి కూడా ఖర్చు పెట్టరు. అవన్నీ కూడా స్నేహితులకు కానీ, బంధువులకు కానీ, లేదు అనంటే గనక వేరే ఇతర స్త్రీలకు కానీ వినియోగించడమే జరుగుతుంది తప్ప వాళ్లకు సరైనటువంటి కుటుంబ సఖ్యత అనేటటువంటిది ఏర్పడదు. కనుక వీలైనంత వరకు ఈ మిథున రాశి వారు జాగ్రత్తగా ఉండాలి. ఈ సంవత్సరం కాస్త గడ్డు కాలమే అని చెప్పుకోవచ్చు. అలాంటి దానికోసమే ఎంతో కొంత ఉపశమనం కావాలి, ఇలాంటివి మా జీవితంలో జరగకూడదు అని అనుకుంటే గనక తప్పకుండా ఈ సంవత్సరము మార్చి 29వ తారీఖు రోజున, శనివారం రోజున
బాసర క్షేత్రం నందు గంగా తీరం నందు గంగా ఒడ్డునందు అరిష్ట నివారణ తంత్రయాగం చేయిస్తున్నాను. కాబట్టి వీలైతే మీరందరూ కూడా ఎవరైతే మిథున రాశి వారు ఈ యొక్క వీడియో చూస్తున్నారో తప్పకుండా వాళ్ళందరూ కూడా వచ్చి మీరు ఈ యొక్క అరిష్ట నివారణ తంత్ర యాగం చేయించుకోండి. చేయించుకున్న ప్రతి ఒక్కరికి కూడా ఒక శివశక్తి స్ఫటికలింగం ఇస్తాను. అలాగే ఆ రోజున అవభృత స్నానము, సంపూర్ణమైనటువంటి సూర్యగ్రహణం ఏర్పడినటువంటి కారణము చేత ఆ రోజున గంగా తీరంలో మంత్రజపము, హోమాది క్రతువులు, అవభృత స్నానము ఇవన్నీ కూడా మీ ద్వారా చేయడం జరుగుతుంది. కనుక ఎవరైతే మిథున రాశి వారు ఉన్నారో వాళ్ళందరూ వచ్చి అరిష్ట నివారణ తంత్ర యాగం చేయించుకోండి. ఈ సంవత్సరము శుభము లాభం చేకూరాలని కోరుకుంటూ మిథున రాశి వారి యొక్క గోచార ఫలితాలు ఈ రకంగా ఉన్నాయి. ప్రతి సంవత్సరము ఉగాది రోజున మనకేంటి అంటే గురువు యొక్క గ్రహము, శని గ్రహము యొక్క ప్రభావము, తీవ్రమైనటువంటి ప్రభావం మనిషి మీద పడేటటువంటి లక్షణాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి. కనుక ఈ సంవత్సరము గురువు మరియు శని 2 గ్రహాల యొక్క మార్పు జరుగుతూ ఉంటుంది. కనుక ఈ సంవత్సరము 13వ తారీఖు 5వ నెల 2025వ తారీఖు రోజున గురువు మిథునంలోకి, అలాగే ఈ యొక్క 29వ తారీఖు రోజున శని మీనంలోకి అడుగు పెట్టేటటువంటి సమయం. కనుక ఈ యొక్క ద్వాదశ రాశులలో ఏ ఒక్క గ్రహం మార్పు చెందినా కూడా దాని యొక్క ప్రభావం ద్వాదశ రాశులు 12 రాశుల మీద ప్రభావం అనేటటువంటిది సూచిస్తూ ఉంటుంది. సింహరాశి వారి యొక్క గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. సింహరాశి వారికి ఈ సంవత్సరం గోచార ఫలితాలలో కనుక చూసుకున్నట్టయితే 11వ స్థానంలో గురు సంచారము చాలా లాభదాయకమైనటువంటి సంచారము. ఈ సంవత్సరము సింహరాశి వారికి గురువు చాలా అనుకూలంగా ఉన్నాడు. కానీ అర్ధాష్టమ శని వల్ల అంటే సింహరాశి వారికి శని అష్టమ స్థానంలో సంచరిస్తూ ఉన్నాడు. అష్టమ శని అనేటటువంటిది కొంతవరకు ఇబ్బందులు కలిగిస్తూ ఉంటుంది. అలాగే 8వ స్థానంలో రాహు సంచారం కూడా వీళ్ళ యొక్క జాతకంలో నడుస్తూ ఉంది. కనుక ఏ రకమైనటువంటి ఫలితాలు ఉంటాయో తెలుసుకుందాం. ముఖ్యంగా 11వ స్థానంలో గురు సంచారము సింహరాశి వారికి చాలా లాభదాయకమైనటువంటి విషయాల్లో ఉంటుంది. 11వ స్థానంలో అన్నింటా లాభము, కీర్తి ప్రతిష్టలు, అలాగే తేజోవృద్ధి, అలాగే బల సంపన్నత ఇవన్నీ కూడా సమృద్ధిగా కలుగుతూ ఉంటాయి. అంటే చేయు పనుల యందు విజయం చేకూరుతూ ఉంటుంది. అన్ని రంగాలలో కాస్త లాభదాయకంగా నడుస్తూ ఉంటుంది. చేయు వృత్తి వ్యాపారాదులలో మంచి లాభాలు సంపాదిస్తూ ఉంటారు. ఆర్థిక పరమైనటువంటి వ్యవహారాదులకు చాలా మంచి యోగకారకము అని చెప్పుకోవచ్చు. 11వ స్థానంలో గురు సంచారము సింహరాశి వారికి కాస్త అవకాశాలు రావడానికి సినిమా రంగంలో కావచ్చు, రాజకీయ రంగంలో కావచ్చు, అన్ని రంగాలలో కన్నా ఈ సింహరాశి వారికి కాస్త మెరుగైనటువంటి ఫలితాలు అని కూడా చెప్పుకోవచ్చు. అలాగే కీర్తి ప్రతిష్టలు పొందుతూ ఉంటారు. పెద్దవాళ్ళ యొక్క ఆదరణ ఆప్యాయతలు పొందుతూ ఉంటారు. కుటుంబంలో సఖ్యత ఏర్పడుతూ ఉంటుంది. 11వ స్థానంలో ఈ యొక్క గురు సంచారం వల్ల కొంతవరకు ఈ యొక్క సింహరాశి వారికి మేలు జరుగుతుంది అని చెప్పుకోవచ్చు. కానీ అష్టమ స్థానంలో శని సంచారం అనేటటువంటిది ఏమవుతుంది అంటే కనుక వచ్చేటటువంటి అవకాశాలను శని భగవానుడు ఆపేసేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అష్టమ స్థానము ఆరోగ్య భంగాన్ని సూచిస్తూ ఉంటుంది. కనుక ఆరోగ్య విషయంలో ఇబ్బందులు ఏర్పడుతూ ఉంటాయి. హెల్త్ ఇష్యూస్ ఎక్కువగా వచ్చేటటువంటి లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి. కుటుంబంలో భార్యాభర్తల మధ్య సఖ్యత తగ్గిపోయేటటువంటి లక్షణాలు కనిపిస్తూ ఉన్నాయి. అలాగే కోపము, ఆవేశము, తొందరపాటు నిర్ణయాలు ఎక్కువగా తీసుకునేటటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ముఖ్యంగా స్కిన్కి సంబంధించిన ఎలర్జీ, కడుపుకి సంబంధించినటువంటి ఇబ్బందులు, మైగ్రేన్ లాంటి ప్రాబ్లమ్స్ రావడము, అలాగే మెదడుకి సంబంధించినటువంటి ఇబ్బందులు రావడము, గుండెకు సంబంధించినటువంటి ఇబ్బందులు జరగడము, ఇలాంటి ఎక్కువగా జరిగేటటువంటి లక్షణాలు ఇప్పుడు కనిపిస్తుంటాయి. కనుక ఆరోగ్యం వైపు కాస్త శ్రద్ధ పెట్టేటటువంటి ప్రయత్నం చేయండి. అలాగే ముఖ్యంగా ఈ యొక్క సింహరాశి వారికి అష్టమ శని కనుక కొంతవరకు డబ్బు వస్తుంది, కానీ అనవసరమైనటువంటి వాటికి ఎక్కువగా ఖర్చు అయ్యేటటువంటి అవకాశం ఏర్పడుతుంది. కనుక అలాంటి వాటికి చాలా దూరంగా ఉండే ప్రయత్నం చేయండి. పరస్త్రీ వ్యామోహం కానివ్వండి, లేదు అనంటే కుటుంబం మీద కాస్త తక్కువ చూపు ఉండడం కానీ ఇలాంటివి మానుకునే ప్రయత్నం చేయండి. అది 8వ స్థానంలో రాహు సంచారం వల్ల కూడా మద్యము, జూదము, పరస్త్రీ వ్యామోహము,
ఆరోగ్యం పట్ల శ్రద్ధ లేకపోవడము, అకాల భోజనము చేయడము, చెడు వైపు ఎక్కువగా మక్కువ చూపడము, ఇలాంటివి ఎక్కువగా జరిగేటటువంటి లక్షణాలు ఏర్పడతాయి. కనుక ఈ సంవత్సరము సింహరాశి వారికి గురువు బాగా ఉన్నప్పటికీ శని రాహుకేతువులు బాగా లేరు కాబట్టి వీలైనంత వరకు మధ్యమ ఫలితాలు ఉంటాయి, మిశ్రమమైనటువంటి ఫలితాలు ఉంటాయి. అంత హై అని చెప్పుకోలేము, అంత లో అని చెప్పుకోలేము, మధ్యమ ఫలితాలు ఉంటాయి. కనుక కాస్త ఆచితూచి అడుగు వేయండి, గుడ్డిగా ఎవరిని నమ్మకండి. అందులోనూ ఈ సంవత్సరము శని బాగా లేడు కాబట్టి మనము చేయనటువంటి తప్పులకు కూడా శిక్ష అనుభవించేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కనుక అనవసరమైనటువంటి విషయాల్లో అస్సలు కలుగజేసుకోకండి. ఈ సంవత్సరము ఈ యొక్క సింహరాశి వారికి మధ్యమైనటువంటి మిశ్రమమైనటువంటి ఫలితాలు ఉంటాయి. ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు పొందడానికి మీరు ఈ సంవత్సరం అరిష్ట నివారణ తంత్రయాగం చేయించుకోండి. అరిష్ట నివారణ తంత్రయాగం సామూహికంగా బాసర క్షేత్రం నందు మా పీఠమునందు చాలా అద్భుతంగా ఆ రోజున సూర్యగ్రహణం కూడా ఏర్పడుతుంది కాబట్టి మీనరాశిలో ఆ రోజున మీనరాశి షష్టగ్రహ కూటమి యొక్క ప్రభావము, సూర్యగ్రహణం యొక్క ప్రభావము ఈ సింహరాశి వారి మీద ఏర్పడుతుంది కాబట్టి తప్పకుండా ఆ రోజున బాసర క్షేత్రానికి వచ్చి అరిష్ట నివారణ తంత్రయాగం చేయించుకోండి. అవభృత స్నానంతో పాటు అరిష్ట నివారణ తంత్రయాగం చేయించి ఆ రోజున మీకు ఒక శివశక్తి స్ఫటికలింగాన్ని అందిస్తాను. ఆ శివశక్తి స్ఫటికలింగానికి ప్రతిరోజు పూజ చేసుకునే ప్రయత్నం చేయండి. తద్వారా మీకు శుభము లాభముతో పాటు అదృష్ట యోగం కూడా కలుగుతుంది. ఇది సింహరాశి వారి యొక్క జాతక పరిహారాలు. అదే రకంగా ఈ సింహరాశి వారు వీలైనంత వరకు కొద్దిగా జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేసుకోండి. ప్రతి సంవత్సరము ఉగాది రోజున మనకేంటి అంటే గురువు యొక్క గ్రహము, శని గ్రహము యొక్క ప్రభావము, తీవ్రమైనటువంటి ప్రభావం మనిషి మీద పడేటటువంటి లక్షణాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి. కనుక ఈ సంవత్సరము గురువు మరియు శని రెండు గ్రహాల యొక్క మార్పు జరుగుతూ ఉంటుంది. కనుక ఈ సంవత్సరము 13వ తారీఖు 5వ నెల 2025వ తారీఖు రోజున గురువు మిథునంలోకి, అలాగే ఈ యొక్క 29వ తారీఖు రోజున శని మీనంలోకి అడుగు పెట్టేటటువంటి సమయం. కనుక ఈ యొక్క ద్వాదశ రాశులలో ఏ ఒక్క గ్రహం మార్పు చెందినా కూడా దాని యొక్క ప్రభావం ద్వాదశ రాశులు 12 రాశుల మీద ప్రభావం అనేటటువంటిది సూచిస్తూ ఉంటుంది. కనుక ఈ సంవత్సరం గోచార ఫలితాలు ఎలా ఉన్నాయి, ఈ సంవత్సరం అంతా కూడా మీకు దేని మీద లాభదాయకంగా ఉంటుంది, వృత్తి వ్యాపార రంగాలలో ఎలాగా ఉంటుంది, అలాగే సినిమా రంగం వాళ్లకు, రాజకీయ రంగం వాళ్లకు ఏ రకంగా ఉంటుందో ఒక్కసారి మనం గోచార ఫలితాలలో తెలుసుకుందాము. అయితే ప్రతి ఒక్కరూ కూడా రెండు విషయాలు చాలా మట్టుకు ఆలోచన చేసుకోవాలి. ఎందుకంటే జన్మజాతక ఫలితాలు ఒక రకంగా సూచిస్తూ ఉంటాయి. తదుపరి రాశి తులారాశి. మరి తులారాశి వారికి ఎలా ఉండబోతుంది, ఈ సంవత్సరం తులారాశి వారి యొక్క గ్రహ సంచారం, గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ఇక తులారాశి వారికి ఈ సంవత్సరం చాలా అద్భుతమైనటువంటి యోగము అని చెప్పుకోవచ్చు. తులారాశి వారికి ఈ సంవత్సరం 9వ స్థానంలో గురు సంచారము, 6వ స్థానంలో శని సంచారము, 6వ స్థానంలో రాహు సంచారం వల్ల అద్భుతమైనటువంటి యోగములు కలగబోతున్నాయి. ఎందుకంటే ఈ సంవత్సరము బాగా అద్భుతంగా ఉన్నటువంటి రాశుల్లో మొట్టమొదటిది వృషభ రాశి, తర్వాత వచ్చేసి తులారాశి. ఈ తులారాశి వారికి ఈ సంవత్సరము భాగ్యంలో గురువు, షష్టమంలో కేంద్రంలో శని, కేంద్రంలో రాహు ఈ యొక్క గ్రహ సంచారము చేత వీళ్లకు పట్టిందల్లా బంగారం అవుతుంది. అనుకున్నటువంటి పనులన్నీ కూడా సాధించగలుగుతారు. చేసే వృత్తి వ్యాపారాదులలో మంచి లాభాలు గడించేటటువంటి అవకాశాలు ఏర్పడుతూ ఉంటాయి. అందులోనూ ఈ సంవత్సరము 9వ స్థానంలో భాగ్యంలో గురువు ఉన్నటువంటి కారణము చేత ఇప్పుడు ఎలాంటి వ్యవహారాదులు ఉంటాయంటే స్థిరాస్తుల వల్ల లాభము, అంటే పూర్వీకుల ఆస్తుల వల్ల కావచ్చు, మీరు సంపాదించినటువంటి డబ్బు ద్వారా కావచ్చు, మీకు చాలా లాభదాయకమైనటువంటి జీవితం నడుస్తుంది. అలాగే తపోవ లాభము, లాటరీలలో కానీ, ఆకస్మిక ధనలాభంలో కానీ, గుర్రపు పందాలలో కానీ, లేదు అనంటే గనక మీరు ఇతర విషయాలలో కానీ డబ్బుని అధికంగా సంపాదించడంలో నిమగ్నమైపోతూ ఉంటారు. అందులోనూ ఈ సంవత్సరం ఆకస్మిక ధనలాభంతో పాటు మంచి విద్య, అలాగే మంచి గౌరవ ప్రతిష్టలు ఏర్పడుతూ ఉంటాయి. జీవితంలో మీకంటూ ఒక ఉన్నతమైనటువంటి స్థితిని అధిరోహించగలుగుతారు. సినిమా రంగంలో ఉన్నటువంటి వారు, నాటక రంగంలో ఉన్నటువంటి వారు, రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారు మంచి పదోన్నతిని పొందుతూ ఉంటారు. సెలబ్రిటీ స్టేటస్ని అనుభవిస్తూ ఉంటారు. ఈ సంవత్సరం వాళ్లకు మంచి అవకాశాలు, ఆపర్చునిటీస్ వచ్చేటటువంటి లక్షణాలు కూడా ఏర్పడుతూ ఉన్నాయి. శని కూడా 6వ స్థానంలో ఉన్నాడు కాబట్టి మంచి సత్ఫలితాలను ఇస్తూ ఉంటాడు.
అలాగే మీకు ఏదైనా పనులు ఆటంకం జరిగినా కానీ ఆ ఆటంకాలన్నింటినీ కూడా దూరం చేసి కార్య విఘ్నత కలిగిస్తూ కార్య లాభాన్ని కలిగిస్తూ ఉంటాడు. ఇక విద్య, ఆరోగ్యము, ఐశ్వర్య విషయాల్లో శని కూడా మీకు అనుకూలంగా ఉన్నాడు కాబట్టి అన్ని రంగాలలో మీరు విజయం సాధించేటటువంటి లక్షణాలు ఉంటూ ఉంటాయి. బంధువులతో సఖ్యత ఏర్పడుతూ ఉంటుంది. అయిన వాళ్ళతో ప్రేమ, అనురాగాలు ఏర్పడుతూ ఉంటాయి. ఎవరైతే మిమ్మల్ని కాదు దూరం చేసుకున్నారో అలాంటి వారు కూడా దగ్గరయ్యేటటువంటి లక్షణాలు ఏర్పడుతూ ఉంటాయి. బంధువులతో చక్కగా ఆనందంగా ఉంటూ ఉంటారు. విదేశీ ప్రయాణాలు చేస్తూ ఉంటారు. విద్య, ఉద్యోగంలో మంచి ర్యాంకులు లభిస్తూ ఉంటాయి. అలాగే చేసే ప్రతి పనిలోనూ కూడా మీకు మంచి గౌరవ మర్యాదలు పొందడంతో పాటు పై అధికారుల నుండి మన్ననలు లభిస్తూ ఉంటాయి. కనుక ఈ సంవత్సరము అద్భుతంగా ఉన్నటువంటి రాశుల్లో తులారాశి ఒకటి అని చెప్పుకోవచ్చు. మీకు గురుగ్రహము, అలాగే మీకు రాహుగ్రహము, శనిగ్రహము, కేతుగ్రహం చాలా లాభదాయకంగా ఉంది. ఇందులో ఎలాంటి సందేహం లేదు. పట్టిందల్లా బంగారం అవుతుంది. అనుకున్నటువంటి పనులన్నీ కూడా సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారు. ఏదైనా పెట్టుబడులు పెట్టాలనుకుంటే గోల్డ్ మీద పెట్టండి, భూమి మీద పెట్టండి, స్టాక్ మార్కెట్లో పెట్టండి. తప్పకుండా మీకు మంచి లాభాలు వచ్చేటటువంటి అవకాశం మీకు కనిపిస్తుంది. కనుక ఈ సంవత్సరం తులారాశి వారికి టాప్ పొజిషన్ అని చెప్పుకోవచ్చు. ఇది తులారాశి వారి యొక్క గోచార ఫలితాలు. ప్రతి సంవత్సరము ఉగాది రోజున మనకేంటి అంటే గురువు యొక్క గ్రహము, శనిగ్రహము యొక్క ప్రభావము, తీవ్రమైనటువంటి ప్రభావం మనిషి మీద పడేటటువంటి లక్షణాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి. కనుక ఈ సంవత్సరము గురువు మరియు శని 2 గ్రహాల యొక్క మార్పు జరుగుతూ ఉంటుంది. కనుక ఈ సంవత్సరము 13వ తారీఖు 5వ నెల 2025వ తారీఖు రోజున గురువు మిథునంలోకి, అలాగే ఈ యొక్క 29వ తారీఖు రోజున శని మీనంలోకి అడుగు పెట్టేటటువంటి సమయం. కనుక ఈ యొక్క ద్వాదశ రాశులలో ఏ ఒక్క గ్రహం మార్పు చెందినా కూడా దాని యొక్క ప్రభావం ద్వాదశ రాశులు 12 రాశుల మీద ప్రభావం అనేటటువంటిది సూచిస్తూ ఉంటుంది. కనుక ఈ సంవత్సరం గోచార ఫలితాలు ఎలా ఉన్నాయి, ఈ సంవత్సరం అంతా కూడా మీకు దేని మీద లాభదాయకంగా ఉంటుంది, వృత్తి వ్యాపార రంగాలలో ఎలాగా ఉంటుంది, అలాగే సినిమా రంగం వాళ్లకు, రాజకీయ రంగం వాళ్లకు ఏ రకంగా ఉంటుందో ఒక్కసారి మనం గోచార ఫలితాలలో తెలుసుకుందాము. అయితే ప్రతి ఒక్కరూ కూడా 2 విషయాలు చాలా మట్టుకు ఆలోచన చేసుకోవాలి. తదుపరి రాశి వృశ్చిక రాశి. మరి ఈ వృశ్చిక రాశి వారికి ఎలా ఉండబోతుంది, ఈ సంవత్సరం గోచార ఫలితాలు ఎలా ఉన్నాయి, శ్రీ విశ్వవసునామ సంవత్సరంలో వృశ్చిక రాశి వారి యొక్క గ్రహ సంచారం ఎలా నడుస్తుందో తెలుసుకుందాం. వృశ్చిక రాశి వారికి అష్టమంలో గురువు, అలాగే పంచమంలో శని, పంచమంలో రాహు, అలాగే 11వ స్థానంలో కేతువు. 11వ స్థానంలో కేతు మంచి లాభదాయకంగానే ఉన్నాడు. కానీ ఇక్కడ గురువు అనుకూలంగా లేడు, రాహు శని అనుకూలంగా లేడు. కనుక ఇక్కడ ఏమవుతుంది అంటే గురువు 8వ స్థానంలో సంచరించడం కారణం చేత వీళ్లకు కొంతవరకు అంటే 8వ స్థానంలో గృహ సమస్యలు పెరిగిపోతూ ఉంటాయి, రాజభయం పెరిగిపోతూ ఉంటుంది, కార్యహాని కలుగుతూ ఉంటుంది, కోపము, అనూహ్యమైనటువంటి ప్రమాదాలు, ఆకస్మికమైనటువంటి ఇబ్బందులు ఇవి ఎక్కువగా జరిగేటటువంటి లక్షణాలు ఈ యొక్క వృశ్చిక రాశి వారికి కనిపిస్తూ ఉన్నాయి. అందులోనూ శని కూడా 5వ స్థానంలో ఉన్నాడు కాబట్టి పుత్రుల వల్ల, బంధువుల వల్ల కాస్త ఇబ్బందులు ఏర్పడుతూ ఉంటాయి. అనూహ్యమైనటువంటి నష్టములు, ప్రమాదాలు, తగాదాలు, నీచులతో స్నేహము, వ్యక్తిత్వం లేనటువంటి వారితో సాన్నిహిత్యము, అలాగే మన నుంచి ఏదైనా దోచుకోవాలనేటటువంటి వారితో ఎక్కువ సఖ్యత పెట్టుకోవడము ఇలాగే నడుస్తూ ఉంటుంది. కనుక ఈ సంవత్సరము వృశ్చిక రాశి వారికి అంత యోగ్యమైనటువంటి స్థితులు కనిపించడం లేదు. బంధువులతో, తల్లిదండ్రులతో, అన్నదమ్ములతో, అక్కా చెల్లెళ్లతో అందరితో విరోధమే ఏర్పడుతుంది. కడుపున పుట్టిన బిడ్డలైనా సరే వాళ్ళతో కూడా శత్రుత్వం ఏర్పడేటటువంటి లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి. డబ్బులు విపరీతంగా ఖర్చు చేసేస్తూ ఉంటారు. ఆరోగ్య భంగం కలుగుతూ ఉంటుంది. మనశ్శాంతి కరువైపోతూ ఉంటుంది. విపరీతమైనటువంటి శ్రమ పడతారు. కానీ ఎందులో కూడా మీకు సంతోషం అనేటటువంటిది కనిపించదు. మీకు అనుకున్నటువంటి లాభాలు కూడా చేకూరవు. కనుక ఈ సంవత్సరము ఎవరైతే ఈ యొక్క వృశ్చిక రాశి వారు ఉన్నారో వీలైనంత వరకు జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేసుకోండి. విందులు వినోదాలలో ఎక్కువగా పాల్పంచుకుంటూ ఉంటారు. చెడు సాన్నిహిత్యం ఎక్కువగా పెంచుకుంటూ ఉంటారు. మద్యము, జూదము, మగువ లాంటివి ఆ యొక్క ప్రదేశాలు ఎక్కువగా ఉండడానికి ఇష్టపడుతూ ఉంటారు. మీ సంపాదించిన డబ్బంతా కూడా
పరుల పాలైపోతుంది. గొర్రె కసాయివాన్ని నమ్మినట్టు ఎవరినో నమ్మి డబ్బులు ఇవ్వడము, లేదా మీరు ఏదో వస్తుంది అని చెప్పేసి దేంట్లో పనికిరానటువంటి దాంట్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టడము, ఇవే ఎక్కువగా జరుగుతాయి. కనుక ఇలాంటి జోలికి వెళ్ళకుండా వీలైనంత వరకు డబ్బుని దాచుకునే ప్రయత్నం చేయండి. పెద్దవాళ్ళ యొక్క సలహాలు సూచనలు పాటించండి. వీలైనంత వరకు ప్రతిరోజు తల్లిదండ్రుల యొక్క ఆశీర్వాదాన్ని తీసుకునే ప్రయత్నం చేయండి. అలాగే వీలైతే ఆంజనేయ స్వామికి ప్రదక్షిణ చేసుకోండి. అందులోనూ ఈ సంవత్సరము వృశ్చిక రాశి వారికి శని బాగాలేదు, గురువు బాగాలేడు కాబట్టి తప్పకుండా అరిష్టములు విపరీతంగా జరుగుతూ ఉంటాయి. కాబట్టి అరిష్టములు జరగకుండా ఉండడానికి, మీ జీవితంలో ఎంతో కొంత ఉపశమనము కలగడానికి మీకు అరిష్ట నివారణ తంత్ర యాగం చేయించుకోవాలి. ఈ యాగము ఈ యొక్క మార్చి 29వ తారీఖు రోజున అమావాస్య రోజున గోదావరి క్షేత్రముందు బాసర క్షేత్రమునందు నిర్వహిస్తున్నాము మా పీఠం ఆధ్వర్యంలో. ఎవరైతే ఈ వృశ్చిక రాశి వారు ఈ వీడియో చూస్తున్నారో వాళ్ళందరూ కూడా తప్పకుండా వచ్చి ఆ రోజున అరిష్ట నివారణ తంత్రయాగం చేయించుకోండి. తద్వారా మీకు ఉపశమనం కలుగుతుంది, ఆ భగవంతుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది. వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ఒక శివశక్తి స్ఫటికలింగాన్ని కూడా అందించడం జరుగుతుంది. కాబట్టి రండి, ఆ రోజున అరిష్ట నివారణ తంత్రయాగం చేయించుకోండి. శుభము లాభము మీకు తప్పకుండా కలుగుతుంది. ప్రతి సంవత్సరము ఉగాది రోజున మనకేంటి అంటే గురువు యొక్క గ్రహము, శనిగ్రహము యొక్క ప్రభావము, తీవ్రమైనటువంటి ప్రభావం మనిషి మీద పడేటటువంటి లక్షణాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి. కనుక ఈ సంవత్సరము గురువు మరియు శని 2 గ్రహాల యొక్క మార్పు జరుగుతూ ఉంటుంది. కనుక ఈ సంవత్సరము 13వ తారీఖు 5వ నెల 2025వ తారీఖు రోజున గురువు మిథునంలోకి, అలాగే ఈ యొక్క 29వ తారీఖు రోజున శని మీనంలోకి అడుగు పెట్టేటటువంటి సమయం. కనుక ఈ యొక్క ద్వాదశ రాశులలో ఏ ఒక్క గ్రహం మార్పు చెందినా కూడా దాని యొక్క ప్రభావం ద్వాదశ రాశులు 12 రాశుల మీద ప్రభావం అనేటటువంటిది సూచిస్తూ ఉంటుంది. కనుక ఈ సంవత్సరం గోచార ఫలితాలు ఎలా ఉన్నాయి, ఈ సంవత్సరం అంతా కూడా మీకు దేని మీద లాభదాయకంగా ఉంటుంది, వృత్తి వ్యాపార రంగాలలో ఎలాగా ఉంటుంది, అలాగే సినిమా రంగం వాళ్లకు, రాజకీయ రంగం వాళ్లకు ఏ రకంగా ఉంటుందో ఒక్కసారి మనం గోచార ఫలితాలలో తెలుసుకుందాము. అయితే ప్రతి ఒక్కరూ కూడా 2 విషయాలు చాలా మట్టుకు ఆలోచన చేసుకోవాలి. ఎందుకంటే జన్మజాతక ఫలితాలు ఒక రకంగా సూచిస్తూ ఉంటాయి, గోచార ఫలితాలు ఇంకో రకంగా సూచిస్తూ ఉంటాయి. జన్మజాతక ఫలితాలు వ్యక్తిగత జాతకాన్ని బట్టి నిర్దేశించడం జరుగుతూ ఉంటుంది.